ఓం నమో వెంకటేశాయ. ముందుగా శ్రీ సన్నిధి ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. మనం ఇంతకుముందు కూడా అనేక ఎపిసోడ్స్లో స్వామివారి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనేక విశేషాలు మనం తెలుసుకుంటూ వస్తున్నాము. ఎన్నెన్నో విశేషాలు స్వామి గురించి చెప్పుకోవాలంటే అసలు ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా సరిపోదన్నమాట. అంటారు, 1000 నాలుకలున్న ఆదిశేషుడికే నిన్ను వర్ణించ తరం కాదు నాయన, అతి సామాన్యులమైనటువంటి మేమెంతటి వారం చెప్పడానికి అని ఇన్ని తరతరాలుగా కోట్లాది సంవత్సరాలుగా స్వామిని ఎందరో దేవతలు కీర్తిస్తూ వస్తున్నారు. మునులు ఆ కొండలపై, తిరుమల దివ్య కొండలపై తపస్సు చేస్తూ ఎన్నో విధాలు స్వామిని కీర్తించారు. ఆ తర్వాత కాలంలో కూడా మనం చూస్తున్నాం, ఈ కలియుగంలో కూడా ఎందరో భక్తులు స్వామిని ఎన్నో విధాలు కొలుస్తూ ఎన్నో విధాల తమ కీర్తనల ద్వారా, తమ సాహిత్యం ద్వారా ఆ స్వామి లీలల్ని, స్వామి వైభవాన్ని కీర్తిస్తున్నారు, ఎన్నో విధాలు కొనియాడుతున్నారు. అసలు మనందరికీ కూడా ఆ స్వామివారంటే ఎంత 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 ప్రాణం, ఎంత దివ్యమైన అనుభూతులు మనకి ఆ స్వామితో మనకి అందరికీ కూడా. స్వామి ఎప్పుడు వెలిశాడు ఆ తిరుమల కొండలపై అన్నది ఎవ్వరికీ తెలియదు అన్నమాట. ఎప్పుడో కొన్ని కోట్లాది సంవత్సరాల క్రితం వచ్చే రాబోయే కలియుగాల్లో మనుషులందరూ కూడా ఎంతో బాధపడుతూ ఉంటారు ఈ కలిపాపం నుంచి. సో వాటినన్నిటి నుంచి తనని నమ్ముకుని ధర్మ మార్గంలో ఉండే వారిని రక్షించడం కోసం సాక్షాత్తు వైకుంఠంలో ఉన్న ఆ శ్రీమన్నారాయణుడే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిలాగా మనకి దగ్గరలో భూమి మీద ఈ తిరుమల కొండలపై వెలిశాడు. ఒకానొక దివ్య ముహూర్తం రోజు వెలిశాడనమాట. అయితే చాలా కాలం ఆ శేషాచల పర్వతాలు అంటారు వాటన్నిటిని. ఆ శేషాచల పర్వతాలన్నీ ఎంతో దట్టమైన అరణ్యంతో కూడుకుని ఉండేవి. చాలా కాలం పాటు అసలు మామూలు ప్రజలకు తెలియకుండా అక్కడ ఉన్న ఆటవిక జాతుల వాళ్ళే స్వామిని కొలుస్తూ వెళ్ళారు. మొట్టమొదటి రోజుల్లో వారే ఆ స్వామివారికి ఎన్నో రకాల నైవేద్యాలు, అలాగే వాళ్ళు వేటకు వెళ్ళినప్పుడు వేటాడిన మాంసం కానీ, తేనె, ఇటువంటివన్నీ ఎన్నో తెచ్చి ఆయనకి నివేదిస్తూ ఉండేవారు. స్వామి ఒక్కడే, మొట్టమొదటి రోజుల్లో స్వామి ఒక్కడే అలా నిలిచి ఉన్నాడు మనందరి కోసం. అంటే మనందరినీ ఈ రోజున మన ఇలా రక్షించడం కోసం ఆయన కోట్లాది సంవత్సరాల పాటు ఒక్కడే ఆ తిరుమల కొండల్లో పైన ఆచ్ఛాదన కూడా ఏమీ లేకుండా, ఇప్పుడు తర్వాత కాలాలు ఈ ఆలయాలన్నీ వచ్చాయి కానీ ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ మనందరినీ రక్షింపజేయడం కోసం, మనందరినీ ఈ కష్టాల నుంచి బయటపడే కోసం రాబోయే కలియుగంలో మానవులందరూ ఎంతో కష్టాలకు పడుతూ ఉంటారు, చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. అటువంటి వారిని రక్షించడం కోసం నేను రావాలి అని ముందు వచ్చి ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఆ స్వామి అలా మన కోసం నిలిచిపెట్టి ఉన్నాడు. నిజంగా ఒక్కసారి ఆలోచించండి, ఆ స్వామికి ఇన్ని సంవత్సరాల నుంచుని కొంతమంది భక్తులు నా దగ్గర ఉంటుంటారు, నాయన నీకు కాళ్ళు ఎంత నొప్పి పెడుతూ ఉండుంటాయి అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న విగ్రహాలకి స్వామిని భావనే ముఖ్యం అన్నమాట. మనం ఎప్పుడైతే స్వామి మన ఇక్కడ ఉన్నాడు అని భావిస్తున్నామో ఆయన ఎట్లా వచ్చి అక్కడ పక్కనే నుంచుంటాడు మన పక్కనే. ఇది ఎంతోమందికి అనుభవమే. మనం ఎంతోమంది మన భక్తులందరినీ చూస్తాం. నాకు తెలిసిన కొంతమంది భక్తులు వారి ఇంట్లో ఉన్న విగ్రహానికి అంత తాధ్యాత్మ్యత అన్నమాట, అంటే అంత అనుభూతికి లోనై, అయ్యో నాయన నువ్వు ఇన్నాళ్ళ నుంచి ఇలా నుంచున్నావా మా కోసం అంటూ ఆయన కాళ్ళు పడుతుంటారు. తల పైకెత్తి చూడకుండా స్వామి కాలు కనుక మనం పడుతుంటే అది విగ్రహం అయినటువంటిప్పటికీ కూడా మానవుల్లాగా అతి మెత్తగా తగులుతుందిట. ఇది ఎందరో భక్తులు సంవత్సరాలుగా ఎంతో అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయం ఇది. మనం ఏంటంటే ఆర్తి, అన్నిటికంటే ముఖ్యమైనది ఆర్తి అన్నమాట. మనం ఎప్పుడైతే ఆర్తితో ఆ స్వామిని మనస్ఫూర్తిగా కలుస్తున్నామో అప్పుడు ఆ స్వామి అలా వచ్చి ఆవాహన అవుతాడు ఆ విగ్రహంలో. అదే చెప్తాం కదా, మనకు కొన్ని ఆలయాల్లో కూడా చేస్తున్నప్పుడు, మన పూజల్లో చేస్తున్నప్పుడు, ఏ పూజలో చేస్తున్న ముందే ఏంటో మనం ఆవాహయామి అని పిలుస్తాం, ఆ దేవతను పిలుస్తాం. అలా స్వామివారిని పిలవగానే మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా పిలుస్తామో ఆ స్వామి వచ్చి అలా విగ్రహంలో అలా వచ్చి ఉంటాడు. ఎంత అంటే స్వామికి మనం అంతా అనుకుంటాం, మనంత తాపత్రయపడతాం ఆయన దగ్గర ఎప్పుడు వెళ్ళాలి, కానీ ఆయనకి మనందరినీ చూడాలని ఎంతో తాపత్రయపడుతుంటాడు. ఎందుకంటే మనందరం ఆ స్వామివారి పిల్లలమే కదా. మనం ఎంతో తాపత్రయపడుతూ ఎప్పుడెప్పుడు మనని ఆయన దగ్గరికి రప్పించుకుందామా, నా దగ్గరికి ఎప్పుడెప్పుడు వీళ్ళు వస్తారా, పాపం వీళ్ళు ఇంత తాపత్రయపడుతున్నారే నా కోసం అనుకుంటూ స్వామి కూడా ఎంతో తాపత్రయపడతాట ఈ భక్తులు రావడం కోసం. అందుకనే మనకి మనసులో మనం సంకల్పించుకుంటే
ఆయనే అన్ని రకాలు ఏర్పాట్లు చేసి మన దగ్గరికి తీసుకుంటాడు. తప్పకుండా మనకి చక్కటి దర్శన భాగ్యం కలిగజేస్తాడు. ఇది మనం చూస్తూనే ఉంటాం. అసలు ఆ తిరుమల కొండలే అన్నీ కూడా బంగారు మయం అన్నమాట. ఆ తిరుమల కొండలన్నింటినీ కూడా మొట్టమొదటిలో కృతయుగంలో వాటిని కనకాద్రి అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే అదంతా బంగారమయం. అసలు ఆ కొండల్లో ఎన్నో నిధి నిక్షేపాలు ఉన్నాయి. బంగారం వంటి నిధి నిక్షేపాలతో పాటు ఎంతో జ్ఞానం బ్రహ్మాండమైన నిధిలాగా ఉంది, ఆ కొండల్లో ఉంది. ఆ జ్ఞానం కోసమే కదా, ఆ జ్ఞానం కోసమే మనందరం ఆ స్వామి దగ్గర చేరుకుందామని చూస్తాం. ఆ జ్ఞానంతో పాటు వైరాగ్యము, ఈ రెండూ కలిసి ఆ కొండల్లో అలన్నీ ఉన్నాయన్నమాట. అంత బ్రహ్మాండమైన భక్తి వైరాగ్యాలు రెండూ ఎంతో జ్ఞాన సంపదై ఆ కొండల లోపల నిక్షిప్తమై ఉన్నాయి. అందుకనే మనకి ఆ కొండ మీద ఎప్పుడైతే కాలేసామో, కాలు వేసిన ప్రతి క్షణం ఆ క్షణంలోనే మనకున్న కష్టాలన్నీ మర్చిపోతాం. మన శారీరక బాధలు మనకి తెలియవు. చక్కగా అలా నడుచుకుంటూ ఎప్పుడెప్పుడు ఆ స్వామిని దర్శిద్దామా వెళ్ళి అని చెప్పి ఒకటే అనిపిస్తూ ఉంటుంది మనకి. తిరుమల కొండలకి ఉన్నటువంటి శక్తి అంత అపారమైనదన్నమాట. అసలు ఆ శక్తి ఎటువంటిదంటేట, ఆ ఆనందం కూడా మనకి తెలియని ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎంతోమంది అనుకుంటుంటారు నడిచెక్కాలనుకుంటుంటారు, అలా సంవత్సరాలు తొలిపోతుంటుంది. మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు ఎంతటి గొప్ప అనుభూతికి మనం లోనవుతామో అన్నమాట. ఆ కొండలు ఏంటంటే ఎంతో శక్తివంతమైనటువంటివి కాబట్టి నిత్యం దేవతలందరూ కూడా తిరుమల కొండల మించి మానవ రూపాలు ధరించి నిత్యం స్వామిని దర్శించడానికి వస్తూ ఉంటారనమాట. అందుకని మనం ఒక్కొక్కసారి కొండ నడిచెక్కుతుంటే చూడండి, మనకి ఎంతో దివ్యమైన అనుభూతులు కలుగుతూ ఉంటాయి. ఏంటి, మనం ఎంతో అలసిపోతుంటామో ఆ అలసట అంతా మర్చిపోతాం. ఒకసారి కొంత దూరం వెళ్ళిన తర్వాత మనకి చాలా అలసట ఈ పక్కన ఎక్కడ కాసేపు కూర్చుంటాం. కూర్చోగానే ఎవరో భక్తుడు అట్లా వెళుతున్నవాడు, మనకి ఏమాత్రం మొహం తెలియని భక్తుడు అనమాట, వచ్చి మన పక్కన వచ్చి కూర్చుంటాడు. కాసేపు ఏవో 4 మాటలు మాట్లాడతాడు. వెంటనే మనకి ఎక్కడ లేని శక్తి వస్తుంది. అంటే ఒక్కోసారి ఏంటనమాట, ఆ వచ్చింది కూడా ఏ వాయుదేవుడో ఏ ఇంద్రుడో కూడా కావచ్చు. ఆ దేవతలు నిత్యం స్వామికి అనుగ్రహం కోసం అలా వెళుతుంటారు. అక్కడితో మనకి ఎనలేని శక్తి మళ్ళీ వచ్చి మళ్ళీ వెంటనే మనం నడక ప్రారంభించి ఎలా వెళతాం, ఇంతకుముందు కంటే కూడా ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతాం తొందరగా. ఎంతో ఉత్సాహం మనలో వచ్చేస్తుందన్నమాట. అక్కడి ఉత్సాహం వచ్చి ముందుకి వెళ్ళి స్వామిని దర్శించుకుంటాం. వెళ్ళి అసలు ఆ 7 కొండలు ఎక్కటంలోని ఎన్నెన్నో విశేషాలు చెప్తారనమాట. ఒక్కొక్క కొండ ఎక్కుతుంటే మనలో ఉండేటువంటి అనేక అజ్ఞానము ఇవన్నీ కూడా అన్నమాట ఇటువంటి ఉన్నాయో, ఇటువంటి లక్షణాలన్నీ తొలగిపోతూ మంచి మార్గంలోకి ముందుకు దగ్గర చేరుకుంటూ ఉంటాం. చివరికి 7వ కొండ ఎక్కి ఎప్పుడైతే స్వామి దర్శనానికి వెళతామో మనలో ఉన్న మలినాలన్నీ తొలగిపోయి పూర్తి స్వచ్ఛవంతం అవుతాం అన్నమాట. అటువంటి ప్రదేశం ఆ తిరుమల. అసలు ఎన్నో వాటిల్లో చెప్తారు, ఎన్నో పురాణాల్లో చెప్పబడింది. మనకి తెలుసు కింద బ్రహ్మాండ పురాణంలో ఏమని చెప్తుంటుంది, వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. వెంకటాద్రితో సమానమైనటువంటి క్షేత్రం ఇంతకుముందు కాలాల్లో లేదు, ఇక ముందు ఉండబోదు. అలాగే వెంకటేశ్వరుడితో సమానమైనటువంటి దైవం ఇంతకుముందు లేడు, భవిష్యత్తులో ఉండబోడు అని చెప్తుంది మనకి ఈ పురాణం చెప్తుంది. ఇలాగ బ్రహ్మాండ పురాణంలో చెప్తారు. ఈ సృష్టి మొత్తాన్ని తన దగ్గరికి ఆకర్షించుకుంటున్నటువంటి పురుషోత్తముడే ఆ శ్రీనివాసుడు. వైష్ణవతత్వం అదే చెబుతుంది. ప్రపంచం ఈ సృష్టిలో ఉన్న వారంతా స్త్రీలే, వీరందరూ పురుషుడు ఆయన ఒక్కడే. మనందరం ఆయన కోసం ఆకర్షింపబడుతున్న వాళ్ళం. సో అటువంటి తిరుమల కొండపై ప్రతి చెట్టు, ప్రతి రాయి అన్నిట్లోనూ ఆ స్వామి యొక్క అపారమైన శక్తి నిక్షిప్తమై ఉంటుంది అన్నిట్లోనూ కూడా. అందుకే నేను ఒక్కొక్కసారి చెప్తుంటాను, ఏ కారణం వల్ల కానీ మనకి కనుక దర్శనం జరగకపోయినా, కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఒక్కోసారి దురదృష్టవశాత్తు కొంతమంది దర్శనాలు జరగవు. దర్శనం జరగకపోయినా మీరు దూరం నుంచే ఒక్కసారి ఆ స్వామి గోపురానికి, మనం ఆనందలేని గోపురానికి నమస్కారం పెట్టుకుంటే ఆ స్వామే మనకి దర్శనం ఇస్తాడు. అక్కడే పక్కనే ఎక్కడో ఏదో రూపంలో మనకి దర్శనం వెంటనే ప్రసాదిస్తాడు. ఇది నేను ఎంతోమంది భక్తులకి చూశాను ఆ విధంగా జరగటం కూడా. వీళ్ళు అయ్యో వెళ్ళలేకపోతున్నాం అనుకున్నప్పుడు ఎవరో ఒక వృద్ధుడిలాగా వచ్చి ఏవో 4 ప్రశ్నలు అడిగి వెళ్ళని 4 మంచి మాటలు చెప్పి, నాయనా ఈసారి నీకు మంచి దర్శనం అవుతుందని చెప్పి కబుక్కుని వెళ్ళిపోతాడు. అంటే ఆ వచ్చింది సాక్షాత్తు ఆ దేవదేవుడే అన్నమాట.
నేను చెప్తుంటాను కదా ఎప్పుడు, ఆయన మనకి తండ్రి, ఆయనే తల్లి, తండ్రి, యజమాని, గురువు అన్నీ మనకి ఆయనే. సో ఆయనకి అనిపిస్తుంది, అయ్యో మన పిల్లవాడే, వీడు పిల్ల బాధపడుతున్నాడే, ఇలా నొచ్చుకుంటున్నాడే, నా దర్శనం కలిగి రాలేకపోయానని చెప్పి అని తానే మన దగ్గరికి ఏదో రూపంలో వచ్చి కనపడి 4 మంచి మాటలు చెప్పి, అయినా ఈసారి అది మామూలుగా లౌకికంగా మాట్లాడాలి కదా, లౌకికంగా మాట్లాడి అయినా నువ్వేం బాధపడుకో, ఈసారి నీకు ఇంకా మంచి దర్శనం లభిస్తుంది అని చెప్పి మళ్ళీ అక్కడ ఉన్న ఆ భక్తుల గుంపులో కలిసిపోయి వెళ్ళిపోతాడు. ఇది ఎంతోమంది గమనిస్తుంటారు. అంటే ఏంటనమాట, ఆ వచ్చిన సాక్షాత్తు స్వామివారి సాక్షాత్తు అనమాట. ఆయనే వచ్చి మనకి ఈ విధంగా దర్శనం కలిగించాడు. స్వామి ఎప్పుడూ కూడా నేను అందరికీ చెప్తుంటాను, నిత్యం నిత్యం ఇప్పటికీ కూడా తిరుమల కొండలపై ప్రతిరోజు మనమందరి భక్తుల మధ్య అనేక రూపాల్లో సంచరిస్తూ ఉంటాడు. ఇది వెంకటాచల మహత్యంలో కూడా చెప్పబడుతుంది. స్వామిట మానవ రూపమే కాదు, జంతువుల రూపం, పక్షుల రూపం కూడా ధరించి మానవుల మధ్య తిరుగుతూ ఉంటాడు, ఈ కొండల్లో విహరిస్తూ ఉంటారు శ్రీనివాసుడు అని చెప్తారనమాట. సో అలాగా శ్రీనివాసుడు మనందరి మధ్య, అదే మానవులు, జంతువులు కానీ, పక్షులు కానీ, అనేక రకాల పక్షుల రూపాల్లో కానీ వచ్చి సంచరిస్తూ ఉంటాడు. పక్షులు, ఎన్నో రకాల పక్షులు మనం చూస్తుంటాం కొండ మీద, ఎన్నో రకరకాల పక్షుల్ని గమనిస్తూ ఉంటాం. వాటిలన్నింటిలో కూడా స్వామి కొన్నిట్లో ఉండొచ్చు కూడా అనమాట. వెంకటాచల మహత్యంలో అదే చెప్పబడుతుంది చక్కగా. అలా మనకి దర్శనమిస్తూ మన మధ్యనే తిరుగుతూ ఉంటాడు. ఎందుకు, ఆ స్వామికి మనందరినీ చూస్తే ఎంతో ప్రేమ అనమాట. అయ్యో ఇది మన దగ్గర దూరం నుంచి ఎక్కడి నుంచో వచ్చాడు నా దర్శనం కోసం అని చెప్పి ఆ దర్శనం సులభతరం చెయ్యాలి, మనకి అన్నీ సమకూర్చాలి అని అక్కడక్కడ వాళ్ళందరి మనసుల్లో ప్రవేశించి మనకి ఎంతో సులభతరం చేస్తాడు ఆ దర్శనం. ఆయనకి అంత ఇష్టం మనం అందరం అంటే అనమాట. మనం చేసుకున్న ప్రారంధ కర్మల వల్ల మనం బాధపడతాం, కానీ ఆయన ఎప్పుడు మనం ఎప్పుడు శిక్షించడు మనని. ఇంకా మనం ఎప్పుడైతే ఆర్తితో నాయనా నువ్వు తప్ప అన్యథా శరణ నాస్తి, నువ్వు ఉన్నావో నువ్వు చూసుకుంటున్నావు అని మనస్ఫూర్తిగా మనం ఎప్పుడైతే కలుస్తామో అప్పుడు ఆయన వెంటనే మన ప్రారంధ కర్మను కూడా తొలగించి మనతో పాటే వచ్చి పక్కన కూర్చుంటాడు. చక్కగా మన కష్టాలన్నీ తొలగిస్తాడు. ఇది మనం ఎంతోమందిని చూస్తుంటాం, మన చుట్టూ ఉన్న భక్తుల్లో చూస్తుంటాం, మనం ఎంతోమంది భక్తుల గాథలు వింటుంటాం, వారి జీవితాలు ఇలా జరిగింది, వీరి జీవితాలు జరిగింది. అది మనకి కూడా అవుతుంది. మనం ఏంటంటే కావాల్సిందల్లా అపారమైన నమ్మకం స్వామి మీద పెట్టుకోవటం అనమాట. అసలు వెంకటేశ్వర స్వామి అంటే మన వాళ్ళందరికీ మనకి ఎంత ప్రాణం అండి. మీరు చూడండి, మనందరి ఇళ్లల్లో ఇప్పటిదాకా చూస్తున్న ఒక తెలుగు వారింట, ముఖ్యంగా తెలుగు, తమిళ వాళ్ళ ఇళ్లలో కానీ, ముఖ్యంగా ప్రతి ఇంట్లో కూడా అదేదో తెలుగు, తమిళ, కన్నడ, కేరళ, మలయాళం వీళ్ళందరి ఇళ్లలో మీరు చూస్తే ప్రతి ఇంట్లో ఏదో ఒక వెంకటేశ్వర నామంతో ఎవరో ఒకళ్ళు ఉంటుంటారు. మనము మన అన్నదమ్ములే కాకపోయినా మన బాబయ్యో, మన వాళ్ళు ఎవరో ఒకళ్ళు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు అనో, శేషాచలపతి అనో, వెంకటాచలపతి అని, ఇలా ఎన్నెన్ని పేర్లు మన అందరికీ కూడా. అంటే ఏంటి, స్వామి మనలో ఒకటిగానే మనం భావిస్తాం. మనం పేరు పెట్టినప్పుడు ముందు వెంకట అని చెప్పి కలుపుతారు, ఆ తర్వాత వాళ్ళు పెట్టుకున్న పేరు నుంచి పెట్టుకుంటారు. అలాగే ఇందా చెప్పినట్టుగా నిన్న మొన్నటి దాకా కూడా ఎన్నో కుటుంబాలలో స్వామి పేరు లేని అసలు కుటుంబం అంటూ ఉండేది కాదనమాట అందరికీ. అది కూడా ఏంటి, ఒక్కొక్క ప్రాంతాల వాళ్ళు ఒక్కొక్క విధిగా, రాయలసీమ ప్రాంతాల వాళ్ళు విధంగా ఒకలాగా, ఇక్కడ ఆంధ్రదేశం ఇటు సైడ్ వాళ్ళంతా, ఇక్కడంతా మన తెలంగాణ ప్రాంతంలో వెంకటేష్ అంటాం, అక్కడ ఒకళ్ళు వెంకట్రావు అంటారు, ఇంకో చోట వెంకటరాయుడు అంటారు, ఇంకో చోట వెంకటాచలపతి అంటారు, ఇలా వెంకటేశ్వరరావు అంటారు. ఇలా రకరకాల వాటిల్లో ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఎప్పుడు ఏది ఏమైనా ఆ వెంకటేశ్వరుడే మనందరి హృదయాల్లో నిత్యం నిలిచి ఉంటున్నాడు. అంతేకాకుండా ఆ స్వామి ఏంటంటే ఎంతటి ప్రేమమూర్తి అంటే, మనం తలుచుకోగానే అలా వచ్చి మన పక్కనే కూర్చుంటాడు అనమాట. ఇది నేను ఎన్నోసార్లు స్వామి మీద 18 పుస్తకాలు రాశానని మీ అందరికీ చెప్తుంటాను కదా. ఒక్కొక్క పుస్తకం రాస్తున్నప్పుడు ఎన్నెన్ని అనుభూతులో నేను చూశాను. కొన్ని పుస్తకాలు అసలు దానికి ఏ పేరు పెడదామా అని ఆలోచిస్తుంటే వెంటనే స్వామి నా మనసులో ప్రవేశించి ఆయనే ప్రైవేట్ పెట్టి దీనికి అని వెంటనే చెప్తుండేవాడు. ఒక్కోసారి చిన్న పిల్లవాడిలాగా కనిపిస్తుంటాడు. తిరుమల ఆలయంలో కూడా అర్చకులు అందరూ చెప్తారు, స్వామిట ఒక్కో వేళలో వృద్ధ రూపంలో దర్శనమిస్తాడు, ఒక వృద్ధుడిలాగా. ఒక్కో వేళలో నవ యవ్వనంతో ఉన్న యువకుళ్ళ దర్శనమిస్తాడు.
ఒక్కొక్క వేళలో ఒక చిన్న పిల్లవాడిలాగా ఎంతో నవ్వుతూ చక్కటి చిరునవ్వుతో మనకి దర్శనమిస్తాడు అక్కడ. అక్కడ దగ్గరున్న నిత్యం సేవించే అర్చకులు చెబుతుంటారు. అలాగే భక్తులకి కూడా, నన్ను నమ్ముకున్న భక్తులకు కూడా చిన్న పిల్లవాళ్ళలా కూడా దర్శనమిస్తుంటాడు. అనంతాళ్వారికి ఆయన తోట కడుతున్నప్పుడు ఆ తోట కోసం అని చెప్పి తవ్వుతుంటే ఆ భార్య నిండు చూలాలు అలా కష్టపడుతూ వెనకాల మట్టి అందిస్తోందని అతనికి సహాయపడడం కోసం చిన్న పిల్లవాడిలాగా వచ్చారని మనం అంతా వింటూనే ఉంటాం. మనకు తెలుసు కదా, ఆ మట్టి మోస్తుంటే తను కూడా పిల్లవాడి రూపంలో వస్తాడు. ఇలాగ ఎన్నో రూపాల్లో నేను ఒక్కొక్కసారి రాసుకుంటున్నప్పుడు, ఎందుకు నేను 27 నక్షత్రాలతో భజే శ్రీనివాసం అని ఒక పుస్తకం రాశాను. దాంట్లో ఏంటంటే ఒక్కొక్క నక్షత్రానికి ఆ నక్షత్రానికి అధిష్టాన దేవత ఎవరు, ఆ నక్షత్రానికి సంబంధించిన ఒక కథ అన్నమాట. ఒకటి స్వామివారికి సంబంధించిన కొన్ని లీలలతో కూడిన కథని ఒకటి రాశాను. ఇవన్నీ దానికి రాసుకుంటూ ఒక్కొక్క నక్షత్రం రాసుకుని ఉంటే నాకు అలా ఒక ప్రవాహంలాగా స్వామి అలా దర్శనం ఇచ్చేవాడు నాకు. ఆయన ఇగో ఇది 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 అంటూ అలా కనిపిస్తుంటే రాసుకుంటూ వెళ్ళాను. దానికి ఏ పేరు పెట్టాలి అని ఆలోచిస్తుంటే ఆ స్వామివారే ఒకరోజు నాకు ఒక చిన్న పిల్లవాడిలాగా వచ్చి చక్కగా నాకు సరిగా వినిపించట్లేదని చెవి దగ్గరికి వచ్చి నేను రాసుకుంటూ కూర్చొని లీలమైపోయి రాసుకుంటూ వెళ్ళిపోతుంటే భజే శ్రీనివాసం భజే శ్రీనివాసం భజే శ్రీనివాసం భజే శ్రీనివాసం అని చెప్పి చక్కగా 4 సార్లు నాకు చెప్పాడు. అదే ఆ పుస్తకం పేరైంది. నేను 27 నక్షత్రాలతో రాసినటువంటి కథలతో రాసిన పుస్తకం పేరు భజే శ్రీనివాసం అయింది. అలా ప్రతి పుస్తకం వెనకాల వెంకటేశ్వర దర్శనం 24 కేశవనామాలతో ఆ స్వామికి ఎంతో ప్రీతికరమైన నామాలు 24 కేశవనామాలు అనమాట. మనందరం కూడా మనం ప్రతి పూజలో హిందూ సాంప్రదాయాల్లో ఈ 24 కేశవనామాలు చదువుతుంటారు. ఆ పూజ చేస్తే బ్రాహ్మడు కేశవ మహానారాయణ మహా అనుకుంటూ వెళ్ళిపోతుంటారు 24. ఈ 24 నామాలు స్వామివారికి అత్యంత ప్రీతికరమైనవన్నమాట. ఈ 24 నామాలకి నేను ఒక వెంకటేశ్వర దర్శనం అనే పుస్తకం రాశాను. ఒక్కొక్క నామానికి యొక్క విశిష్టత ఏమిటి, ఈ నామాలు ఈ 24 నామాల రూపాలు కూడా అక్కడ బంగారు వాకిలికి ఆ తలుపు మీద చెక్కబడి ఉంటాయి. తిరుమలలో మనకి ఈ 24 రూపాలు కూడా మనం చూడవచ్చు. ఎంతో విశిష్టమైనవి. ఆ పుస్తకం రాస్తున్నప్పుడు కూడా అంతే. అది పుస్తకం అంతా అవగానే ఆ స్వామి వల్ల దర్శనం ఇచ్చేవాడు అనమాట. ఆర్తితో కలిసిన వారి చెంతనే ఉంటాడు. అందుకనే అంటాం సర్వాంతర్యామి. ప్రహ్లాదుని అంటాడు, ఇందుగలడు అందులేడిన సందేహం వలదు శక్తి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూసిన అందందేగలడు దానవాగ్ని వింటే అని. ఆయన లేని ప్రదేశం ఏమింటుంది? అసలు విష్ణువు అంటేనే సర్వవ్యాపకుడు అని అర్థం. ఈ ప్రపంచం మొత్తం సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నవాడు అనమాట. అలా ఉన్నవాడే ఇప్పుడు అన్ని చోట్ల ఇప్పుడు మనం ఇంత చెప్పుకుంటున్నామో స్వామి లీలలు ఎవరైతే ఎక్కువ ఎక్కడ తలుచుకుంటూ వెళ్తూ ఉంటారో అక్కడ తాను అలా కూర్చొని ఉంటాడు. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటున్నాం కదా, ఇవన్నీ కూడా స్వామి చక్కగా వింటూ చిరునవ్వు నవ్వుతో కనిపిస్తాడు మనకి. ఆ రూపంలో మనం చూసిన వాళ్ళకి ఆ రూపంలోనే దర్శనమిస్తాడు ఆ స్వామి. ఈ మధ్య అది ఎంత ఎంత విశేషాలంటే ఇట్లా మనం మాట్లాడుకుంటూ పోతుంటే ఈ మధ్య నాకు తెలిసిన కుటుంబం ఒకళ్ళు దాదాపు 10-12 మంది తిరుమల దర్శనానికి వెళ్తారు. వెళితే ఆ రోజు చాలా రష్ ఉంది వాళ్ళకి. పాపం ఈ 300 రూపీస్లు కానీ ఇటువంటి టికెట్లో దొరక చివరికి జనరల్ క్యూలో వెళ్తారు. ధర్మదర్శనం వెళ్ళిపోయి క్యూలో వెళ్తారు. ఆ రోజు చాలా రష్ ఉంటుందన్నమాట. సాధారణంగా మనకేంటి ధర్మదర్శనంలో వెళితే జై విజయుల దగ్గర నుంచే ఆపేస్తున్నారు కాబట్టి మనకి దూరంగా ఆ స్ప్లిట్ సెకండ్ ఒక్క సెకండ్లోనూ మనకి ఎంత దర్శనం లభిస్తుంది. ఆయన ఇలా వెళుతుంటే ఏదో ఒక్క నామం కనపడుతుంది అంతే, గబుక్కున పక్క వాళ్ళు తోసేస్తారు. లేకపోతే అక్కడ ఆలయ వాళ్ళు ఉద్యోగులు గబుక్కుని చేపించుకుని లాగేస్తారు. అసలు వెనక వాళ్ళు తోసేస్తారు. మనకి కనపడేది ఈ మామూలు దర్శనంలో, ఈ ధర్మ దర్శనంలో వెళుతున్న వాళ్ళకి సామాన్య దర్శనంలో ఒక్క సెకను అలా దూరం నుంచి 2 దీపాల మధ్య కాంతిలో స్వామి రూపం మొత్తం కనపడదు. ఆ స్వామి యొక్క నామం మాత్రమే కనిపిస్తుంది. కానీ వీళ్ళకి జరిగిన విశేషం ఏమిటో తెలుసా చెప్తే ఆశ్చర్యపోతారు. ఇదే విశేషం ఎంతోమందికి జరగగా ఇంత ముందు కాలాల్లో కూడా నేను వినున్నాను అనమాట. అందుకని మీకు చెప్తున్నాను ఇది. వీళ్ళ తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు అందరూ కలిపి వెళ్ళారు వీళ్ళ దర్శనానికి. వాళ్ళు మామూలుగా ముందర ఏదో దర్శనం లభిస్తుంది, ఆ దర్శనం వరకు నుంచి లేదు. ఈ 300 రూపీస్ లభించలేదు. మామూలు ధర్మదర్శనంలో వెళ్ళి 10 గంటల క్యూలో నుంచుని అక్కడికి జయ విజయుల దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఇందా చెప్పాను కదా, అందరికీ మామూలుగా సామాన్ దర్శనం ఎక్కడో దూరంగా ఉంటుంది. అటువంటిది వాళ్ళకి జస్ట్ స్వామి అలా ముందుకు వచ్చినట్టు అలా ముందు పూర్తి రూపంలో, అంటే మనం మామూలుగా
ఈ వీఐపీ బ్రేక్ దర్శనాల్లో వెళ్ళినప్పుడు ముందు గడప దాకా వెళుతుంటాం మనం అందరం కదా, కులశేఖర్ బడితల దాకా వెళుతున్నప్పుడు మొత్తం కనిపించింది. అలాగా కనిపించాట స్వామి వీళ్ళందరికీ. అంటే ఏమిటి, వీళ్ళ ఆర్తికి వీళ్ళ భక్తికి ఆ స్వామి ఎంతో సంతోషపడి తానే ముందుకు వచ్చి నుంచున్నాడు. అర్థమైందా మీకు? తానే ముందుకు వచ్చి నుంచున్నాడు. అక్కడ ఉన్నప్పటికీ కూడా తానే ముందుకు వచ్చి దర్శనం ఇచ్చాడు వీరికి. నాయన మీరు ఇంత కష్టపడి వచ్చారని. చక్కగా వాళ్ళకి దూరం అని కనిపించలేదు, వాళ్ళకి ఎదురుకుండా మొదటి గడప దగ్గర ఉంటే స్వామిని ఎలా చూస్తామో అలా కనిపించాడు స్వామి మొత్తం. స్వామి మొత్తం దర్శనించడే కాదు, స్వామిలో ప్రతి ఆభరణము ఆ దాంట్లో చెక్కబడినవి ప్రతిదీ చక్కగా క్లియర్గా వీళ్ళకి కనపడ్డాయి. అంటే ఏంటి, ఆ స్వామి వచ్చి ముందు నుంచున్నాడు అన్నమాట వీరి కోసం. ఇది ఇంత ముందు కూడా నాకు కొంతమంది చెప్పగా విన్నాను. మనం ఏంటంటే అంత ఆర్తితో ఆయన దర్శనానికి వెళ్ళినప్పుడు మనలో మనం ఇప్పుడు కూడా అనుకోక్కర్లేదు ఏమని, అయ్యో నాయన నేను ఇగో వీళ్ళందరూ ఆ వీఐపీలు అంత బ్రేక్ దర్శనం వెళ్తున్నారు, చాలా ముందాకు వెళ్తున్నారు, మాకు దర్శనం లభించట్లేదని ఆయనే చక్కగా వచ్చి నీకు దర్శనం ఇస్తాడు, అంత ముందుకు వచ్చి దర్శనం ఇస్తాడు. తర్వాత ఇందాక చెప్పాను కదా, భక్తుల మధ్యలో మనం తిరుగుతుంటే చక్కగా వచ్చి 4 కబుర్లు చెప్పి వెళ్ళిపోతాడు. ఏదో అతి సామాన్యులాగా మనం ఒక్కోసారి దర్శనానికి వెళ్ళినప్పుడు చూస్తాం, బయట అటు ఇటు తిరుగుతుంటే ఎవరో వచ్చేదని 4 కబుర్లు చెప్పి ఎవరండి మీది, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు స్వామి దర్శనానికి, ఎంతసేపు మీకు పట్టింది టైము, ఏవో అడుగుతుంటారే. అలా కుశల ప్రశ్నేవాడు సాక్షాత్తు వేస్తుంది ఆ స్వామి కూడా అవ్వచ్చు మనతో. ఎందుకు 4 మాటలు ఆ స్వామి మనతో మాట్లాడితే ఇంతకుముందు జన్మల్లో చేసుకున్న ప్రారంభ కర్మ అంతా తీసివేస్తాడు అక్కడితో. 4 మాటలు మనతో మాట్లాడి. అందుకనే నేను అందరికీ చెప్తాను, మీరు కొండ మీద ఉన్నంతకాలం, తిరుమల కొండ మీద ఉన్నంతకాలం ప్రశాంత మనస్సుతో ఉండండి, ఎప్పుడూ స్వామిని స్మరిస్తూ ఉండండి, వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు. ఏ వ్యక్తి మిమ్మల్ని అక్కడ పలకరించినా కూడా చక్కగా సంతోషంగా సమాధానం ఇవ్వండి. ఎందుకంటే ఏ వ్యక్తిలో రూపంలో ఆ భగవంతుడు వస్తున్నాడో మన దగ్గర మనకు తెలియదు కాబట్టి ప్రశాంత మనసుతో సమాధానం ఇవ్వండి. బహుశా ఆ స్వామే కావచ్చు కదా, ఆ 4 మాటలు ఆ స్వామి ద్వారా మనం చక్కగా 4 మాటలు విన్నామంటే ఆ మాటలు మనతో మాట్లాడి మన ప్రారంభ కర్మని పూర్తిగా తను లాగేస్తాడు పక్కకి. సో అంతటి పవిత్రమైన క్షేత్రం తిరుమల అనమాట. మనం ఏంటంటే మనసు ఎప్పుడు కూడా ఈ లాజిక్కి వెళ్ళిపోయి చుట్టూతో ఉన్న మనకి అక్కడికి వెళ్ళగానే ఇగో ఈ బిల్డింగ్లు ఇలా ఉన్నాయి, అవట్లా ఉన్నాయి, ఇవి ఇలా ఉన్నాయి, ఈ ఆలోచనలే మనని డామినేట్ చేస్తుంటాయి. ఇవేమీ మీరు ఆలోచించకండి. మీ దృష్టి ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం తిరుమల ఎలా ఉండేది అదే దృష్టిలో పెట్టుకోండి. ఆ రోజుల్లో ఈ కట్టడాలు ఇవి ఏమీ లేవు, స్వామి ఒక్కడు అలా నుంచుని ఉన్నాడు. ఆ తర్వాత కాలంలో చిన్న 4 గోడలతో చిన్న ఆలయం ఉంది, పైకి పోతే ఒక ఆలయం వచ్చింది. అందుకనే చూడండి మనకి తిరుమల ఆలయం అసలు ఆలయం చాలా చిన్నదిగా ఉంటుంది. మనం ఎన్నో దక్షిణ భారతదేశంలో ఆలయాలతో చూస్తే ఈ తిరుమల ఆలయం చాలా చిన్నదిగా ఉంటుంది. అంటే స్వామి ఒక్కడు అలా మన కోసం కోట్ల సంవత్సరాలుగా ఉన్న ప్రదేశం, అంతటి కలియుగ వాసుడే వచ్చి అక్కడ ఉంచోవటంతో ఎంతో శక్తివంతమై ఉంటుంది ఆ ప్రదేశం మొత్తం అన్నమాట. అసలు మనం అందరికీ కూడా మనం ఎంతో తెల్లవారుజామున లేచి సేవకు వెళుతున్నా కూడా దర్శనానికి వెళుతుంటే అసలు మైమర్చిపోతాం, ఒక విధమైన ఆనందంతో మైమర్చిపోతాం, ఎంతో చక్కగా అనిపిస్తుంది మనకేంటి. మనస్సు అసలు ఏ కోరికలు ఏ ఆలోచనలు ఎటు పోదు మనస్సు. ఎందుకంటే ఒక పెద్ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా ఆ తిరుమల కొండ మొత్తం ఆ కొండ అలా ఉంటుంది. ప్రతిరోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో ఆ స్వామిని దర్శించుకోవడం కోసం బ్రహ్మాది దేవతలందరూ వస్తారు కొండ మీదకి. ఆ దేవతలని ఆ స్వామిని అర్చించుకోవడం కోసం వాళ్ళు బంగారు పాత్రలో రాత్రి అర్చకులు ఆకాశగంగా జలాన్ని, పవిత్ర జలాన్ని అక్కడ పెడతారు. ఆ తర్వాత ఉదయం తలుపు తీసిన తర్వాత చెప్తారు చాలామంది, ఆ జలం కొంచెం తగ్గిపోయి ఉంటుంది ఆ బంగారు పాత్రలో, దాన్ని తీర్థంగా ఇస్తారు అందరు ఆలయ అర్చకులు తీసుకుంటారు. అక్కడున్న అధికారులకి వారికి ఉదయం మొట్టమొదటిగా తలుపు తీయగానే ఇచ్చే దర్శనాన్ని అక్కడ ఆలయ సంప్రదాయంలో విశ్వరూప దర్శనం అంటారు. స్వామి మొట్టమొదటి దర్శనం ఇవ్వటం అనమాట. ఇప్పటికీ కూడా మీ అందరికీ చాలా తెలిసిందే, ప్రథమ దర్శనం అక్కడ ఒక యాదవ కులస్తులకే, ఇప్పటికీ వల్లవాడికే. ఆయన ముందు తలుపు తీసుకుని డివిటీ తీసుకుంటూ లోపలికి వెళ్తారనమాట. మొట్టమొదటి దర్శనం ఆ స్వామివారు ఇచ్చిన వరం ప్రకారం ఇప్పటికీ కూడా కలియుగంలో ప్రతిరోజు ఆ యాదవ కులం వారికి ప్రథమ దర్శనం లభిస్తుంది. ఆ తర్వాత ఆలయ అధికారులు అర్చకులు ఒక్కొక్కళ్ళు వెళ్తారు. ఆ తర్వాత సుప్రభాత సేవ అప్పుడు మనం స్వామిని దర్శించగలుగుతాం. దానిని విశ్వరూప దర్శనం అంటారు.
అసలు విశ్వరూప దర్శనం అంటే ఏమిటి? ఎప్పుడైతే దేవతలందరూ వెళ్ళి ఆ స్వామిని ఇంకా ద్వాపరయుగం చివరిలో నాయన స్వామి కలియుగం రాబోతోంది, మనుషులందరూ ఎంతో అల్పాయుష్కులై అల్ప బలులై ఉంటారు, వాళ్ళని ఏదో విధంగా కాపాడాలి స్వామి, నువ్వు అనుగ్రహించాలి అంటే అప్పుడు ఆయన వచ్చి నేను వచ్చి తిరుమల మీద కొండలపై ఉంటాను అని చెప్పి అనుగ్రహిస్తాడు. అలా వచ్చినప్పుడు మొట్టమొదటిగా స్వామి విశ్వరూపంతో నిలిచాడు, అన్ని దేవతా స్వరూపంలో అక్కడ నిలిచాడు వచ్చి మన కోసం. అప్పుడు మహర్షులందరూ స్వామిని దేవతలు ప్రార్థిస్తాను, ఆయన ఈ రూపంలో నిన్నెవరు మానవులు చూడు, మేమే దర్శించలేకపోతున్నాము నిన్ను, కనులు వెంటనే మూసిపోతున్నాయి మాకు, సామాన్య మానవులకి ఎలా సాధ్యం అంటే ఆయన వెంటనే శిలారూపం ధరించి ఉంటాడు. అందుకనే నేను చెప్తాను, శిలారూపంలో మనల్ని భ్రమింపజేస్తున్నవాడు సాక్షాత్తు ఆయనే అక్కడ నుంచున్నాడు. అందుకనే స్వామి అలా నుంచున్నబట్టే ఇప్పటికీ కూడా కొంతమంది అర్చకులు చెప్తారు, సేవలు చేస్తున్నప్పుట వారికి పొరపాటున స్వామి అలా శరీరం ఏదైనా తగిలితే ఎంతో మెత్తగా, కాలు తగిలినా చేతులు తగిలినా మెత్తగా మానవ శరీరంలో అనిపించి ఒళ్ళు గగుర్పడుస్తుంది అనమాట. ఇంకా సాక్షాత్తు భగవంతుడే అలా నుంచుని ఉన్నాడు అక్కడ. రాత్రి వేళల్లో ఆ స్వామికిట నుంచుని అంటాం, పగలంతా నుంచుని అలా మనందరినీ చూస్తూ చిరునవ్వు నవ్వుతూ ఉంటాడుగా. సో స్వామి అలసిపోయి ఉంటాడు కాబట్టి రాత్రి వేళల్లో ఈ స్వామి తలుపులు వేసిన తర్వాత మనం వింటాం కథల్లో, హతీరామ్ దగ్గరికి వచ్చి పాచికలు ఆడేవాడని. ఎందుకు? కాసేపు కూర్చుందాం, కాసేపు కాళ్ళు నొప్పులు పడుతున్నాయి అని చెప్పి అతని దగ్గరికి కూర్చొని కాసేపు ఆడుకునేవాడు. అలాగే వెంగమామ దగ్గరికి వచ్చేవాడు. వెంగమామ దగ్గర ప్రసాదాలంటే ఎంతో ఇష్టం. స్వామి వచ్చి వెంగమామ దగ్గర కూర్చుని ప్రసాదాలు తిని వెళ్తుండేవాడు చక్కగా. ఇప్పటికీ స్వామివారు తనని ఆరాధించిన భక్తులకి, నమ్ముకున్న భక్తులకి చక్కగా వచ్చి రాత్రి వేళ అలా వచ్చి వాడి పక్కనే కూర్చుని ఎన్నో విశేషాలు చెప్తుంటారు. నేను అప్పుడప్పుడు గమనిస్తుంటాను. ఇలాగా ప్రత్యేకంగా నేను మొట్టమొదటి పుస్తకం నేను చెప్తున్నాను కదా, ఇంజనీరింగ్ చదివాను నేనేమిటి ఎన్ని పుస్తకాలు రాయటమేంటి, మొట్టమొదటి పుస్తకం శ్రీనివాస మహోత్సవం అని నేను రాశాను. అది 2001లో అనమాట. అది నాకు స్వామివారి కళ్ళలో కనపడి ఈ తిరుమల విశేషాలన్నీ రాయనైనా అంటే రాసిన మొట్టమొదటి పుస్తకం శ్రీనివాస మహోత్సవం. ఇది సంతోషం కొద్దీ, అహంకారంతో చెప్పట్లేదు, మీ అందరికీ ఈ ఆనందం పంచుకోవడం కోసం చెప్తున్న 4 విషయాలు మీకు. 8 నెలలు పట్టింది నాకు పుస్తకం రాయడం కోసం. ఆ 8 నెలలో నేను నేల మీదనే పడుకున్నాను. నేల మీద పడుకుని అదొక యజ్ఞంలా స్వీకరించి మధ్యలో ఒక వారం రోజులు తిరుమల వెళ్ళి స్వామి దగ్గరే ఉండి అక్కడ కూర్చొని ఆ మ్యాన్స్క్రిప్ట్ అంతా రాసుకున్నాను. అలా పడుకున్న రోజుల్లో నెక్స్ట్ చాప్టర్ ఏం రాయాలి అని చెప్పి నేను ఏదో కూర్చొని రాసుకుంటూ ఉంటే ఆయన వచ్చి చక్కగా పక్కనే కూర్చునేవాడు. ఒకసారి ఏమిటి, ఆనంద నిలయ విమానం దాని గురించి రాయబోతుంటే ఆయన వచ్చి కూర్చుని ఆయనే చెప్తాడు చక్కగా, ఈ ఆనంద నిలయ విమానం నేను వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చిన పెద్ద విమానంలో వచ్చాను, ఆ విమానమే ఇది, కానీ మీ అందరికీ కనపడుతున్న విమానం ఇప్పుడు వేరు, దానిపైన ఆకాశంలో బ్రహ్మాండమైన దివ్య విమానం ఒకటి ఉంటుంది, అది మహామునులకు దేవతలకు మాత్రమే దర్శనమిస్తూ ఉంటుంది, ఆ విమానం ఇప్పటికీ కూడా ఈ ఆనంద నిలయం విమానం పైన ఉంటుంది ఆకాశంలో, దాంట్లో వచ్చాను ఆయన. ఇదంతా రాయి విశేషాలంటే దాంట్లో ఒక చాప్టర్ ఆనంద నిలయం గురించి ఆ స్వామి అలా కూర్చొని చెప్తుంటే రాశాను. ఎన్ని అనుభూతిలో ఆ స్వామితో నాకు అనమాట. ఆ పుస్తకం రాస్తున్నంత కాలం కూడా అసలు రాయటం మొదలుపెట్టి నుంచి చివరి దాకా ఎన్నెన్నో విశేషాలు చూశాను నేను రాస్తున్నప్పుడు కానీ మధ్యలో కానీ. అసలు దాంట్లో ఏ కవర్ ఉండాలి, ఏ ఫోటో పెట్టాలి, దాంట్లో అన్నీ చెప్తుండేవాడు. ఇవి నమ్మశక్యం మనకి కాదు, కానీ ఇప్పటికీ కూడా ఎంతోమంది భక్తులకి ఆయన పక్కనే వచ్చి కూర్చుని చక్కగా. అసలు మొదటి కాలాల్లో పాత రోజుల్లో ఇందాక నేను చెప్పాను కదా, మొట్టమొదట్లో ఆటవిలే కొలిసారని చెప్పేసి, ఆ రోజుల్లో స్వామి మానవులతో మాట్లాడుతుండేవాడు, విగ్రహంలో చక్కగా మాట వినపడుతుండేవి. అలాగే అర్చకులు చెప్తారు, ఒక 400-500 సంవత్సరాల క్రితం కూడా స్వామి అర్చకులతో మాట్లాడేవాడు, ఏదైనా చెప్తుంటే సమాధానం చెప్తుండేవాడు, స్వామి మనకి వినిపిస్తూ ఉండేది వీళ్ళకి అర్చకులకి. రాను రాను ఈ కలియుగం ఏంటంటే ఇప్పుడు బాగా ధర్మం నశించిపోవడంతో తగ్గిపోయింది, కానీ ఇప్పటికీ స్వామివారు ఎంతోమందికి తన లీలలు చూపిస్తూ ఎన్నో రకాల ఆదేశాలు ఇస్తూ ఇప్పుడు ఏం చెప్తారు ఆయన మనకి, చక్కగా మన మనసులో ప్రవేశించి
మనసులో మనకి అవన్నీ సంకల్పాలన్నీ ఆయనే చేకూరుస్తారు. ఆ సంకల్పం చేయకుండా మనం మంచి పనులు చేస్తుంటాం మనం. ఆయన ఎన్నో రూపాల్లో మన పక్కనే కూర్చుని మనకి ఎంతో చక్కగా ఈ మార్గం నిర్దేశిస్తారు. ఈ విధంగా చేయని ఆయన, ఇట్లా చేయని అని. మనం ఏంటంటే అంత ఆర్తితో ధర్మం, ఆయనకి కావాల్సిందంతా వీడు ఎంత ధర్మాత్ముడు అని చూస్తాడు. అంతేగాని వీడికి ఈ భోగభాగ్యాలు ఉన్నాయా, వీడికి ఇన్ని కోట్లు ఉన్నాయా, వీడు నాకు ఇన్ని కిరీటాలు ఇచ్చాడా, అసలు ఇటువంటివి ఏమీ ఆ స్వామికి అక్కర్లేదు. ఆ స్వామికి కావాల్సిందల్లా నిష్కల్మషమైనటువంటి ప్రేమతత్వం అన్నమాట. అసలు అక్కడ ఉన్నది ఎవరు? వెంకటేశ్వరుడు అని మనం పిలుస్తున్నా అప్పటినాటి కృష్ణుడే కదా. ఆ కృష్ణుడు ఎవరు? గోవిందుడు. అందుకని మేము గోవిందా గోవిందా అంటాం. కృష్ణుడే అక్కడ వచ్చి నుంచున్నాడు అనమాట ప్రస్తుతం. ఆ కృష్ణతత్వం అంటే ఏమిటి? ప్రేమ. సో స్వామివారి ఎంతో ప్రేమ స్వరూపుడు. ఆ ప్రేమతో మనందరినీ ఎప్పుడు ఎంతో లాలిస్తూ ఉంటాడు అనమాట. అయ్యో పాపం ఈ పిల్లవాడు ఇంత కష్టపడుతున్నాడే, నా పిల్లాడు కదా. మనం చూడండి, మనం ఏదైనా ఏ కాలేజీలో చదువుకోవడానికి కొన్నాళ్ళు వెళ్ళిపోతాం, ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతాం కదా. తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళినప్పుడు మనకేమనిపిస్తుంది? కొన్నాళ్ళు వెళ్ళగానే అయ్యో మన తల్లిని చూడాలి, తల్లిని చూడాలి అని మనం సెలవులు ఎప్పుడు వస్తాయా, తొందరగా ఎప్పుడు ఇంటికి వద్దాం అనుకుంటుంటాం. మనం వచ్చి చూద్దాం అని చెప్పి మనం అనిపిస్తుంటుంది కదా. అటువంటిది ఇన్ని కోట్ల జన్మల నుంచి మనం వస్తున్నాం కదా. అసలు మనకి మొట్టమొదటి మనందరికీ కారణమైన భూతుడెవడు? అసలు ఈయన మన తండ్రి. మరి ఆయన్ని చేరాలని ఈ లోపల మనస్సు ఎంత కొట్టుకుంటూ ఉంటుంది మన సోలు. అందుకనే మనందరికీ తిరుమల వెళ్ళాలని ఇంత పిక్కుంటూ ఉంటాం మనం. ఇంత లాగుతూ ఉంటుంది. ఒకసారి వెళ్ళి దర్శనం అయిపోయి ఎంతో కష్టపడతాం. మళ్ళీ రాగానే మళ్ళీ ఎప్పుడు వెళ్తామో అనిపిస్తూనే ఉంటుంది. ఎందుకనమాట? ఇందాక చెప్పాను కదా, ఒక జన్మలో తండ్రికి దగ్గరికి వెళ్ళడానికే మనకి ఇంత అనిపిస్తుంది వెళ్ళాలని. మనం ఇన్ని జన్మలు, కోట్లాది జన్మలుగా మనకు వస్తున్నప్పటికీ మనకి అసలు మూల కారణమైన వాడెవడు? మన తండ్రి అసలు ఎవరు నాయన. అందుకనే ఎన్నో శ్లోకాల్లో అంటావుగా, తల్లివి నీవే, తండ్రివి నీవే అని ఎన్నో విధాలు కొలుస్తూ ఉంటాం మనం ఆయన్ని. ఈ సృష్టి మొత్తాన్ని మమ్మల్ని నువ్వే కదా సృజించిన వాడివి. అందుకని అతనికి, ఆ స్వామికి ఎంత అపరూపమైన ప్రేమ ఉంటుంది. సామాన్యంగా లేనటువంటి ప్రేమ అన్నమాట. ఆ ప్రేమ ఎన్నో రకాలుగా మనకు ఆయన ఇచ్చి చూపిస్తూనే ఉంటాడు. మనకు కావాల్సిందల్లా ఆయనకి వీడు ఎంత ధర్మంగా ఉన్నాడు. అందుకని ఒక్కోసారి తిరుమలలో ఎంతో అధికారంలో చాలా గొప్ప లౌకికంగా చూస్తే అధికారంలో ఉన్న వాళ్ళకి లేనంత దర్శనం ఇవ్వని దర్శనం అతి సామాన్యులకు ఇస్తాడు. ఏమిటి? మామూలు ఇందా చెప్పాను చూడండి, ఇలాగా ఆ మంచి ఒకటి నా దగ్గరకు ఒకళ్ళు వచ్చారు. ఎప్పుడూ కూడా ఒక్క అన్యాయం చేయనటువంటి వాడు. వాళ్ళ ఊళ్ళో ఏమిటి, ఒక చిన్న కిరాణా కొట్లు, మన పల్లెటూళ్ళలో బడ్డీ కొట్లు అంటారు, ఆ చిన్న కొట్టు పెట్టుకున్నవాడు అలా పోగేసుకుంటూ, మళ్ళీ పాప ఏం చేసేవాడు, అలా పోగేసుకుంటూ ఏదైనా కష్టం వస్తే దాంట్లో తీసి వాడుకునేవాడు. స్వామితో అనేవాడు, స్వామి నా దగ్గర ఇంకేమీ లేదు, ఎవరు అడిగినా నాకు ఎక్కడ ఇవ్వట్లేదు, చివరికి నీ డబ్బులే నేను తీసుకుంటున్నారయ్యా అంటే, ఆ స్వామి అయ్యో నాయనా నా అంతకంటే కావాల్సింది ఏమిటి, ఇదంతా నీదే కదా, నువ్వే నాకు కావాల్సిన వాడివి కదా అని చెప్పుకునేవాడు. సో మళ్ళీ దాంట్లో వేసేవాడు అలా తీర్చుకుని వేసుకుంటూ 7 సంవత్సరాలు అయ్యేటప్పటికి తన దగ్గర ప్రయాణం చేయడానికి సమకూరింది. అప్పుడు ఆ డబ్బు తీసుకుని మెల్లగా ఖర్చు పెట్టుకుంటూ పాపం ప్రయాణానికి 4 పిల్లలతో ఆ భార్యాభర్తలు ఇద్దరూ కలిపి వచ్చి ధర్మదర్శనం క్యూలో 10 గంటల పాటు నడుస్తూ ఉంటేట ఆ స్వామి ఆ రోజుట ఇతని వెనకే ఉన్నాడట. పూర్తిగా ఇతని వెనకే ఉండి ఇతను చూస్తున్నాడు. అంత తాపత్రయం, ఎంత తాపత్రయపడుతున్నాడు, ఎంత ఆనందపడిపోతున్నాడు. నా దగ్గరికి వచ్చాను 7 సంవత్సరాల తర్వాత అని చెప్పి ఇతని వెంటే ఉండి ఆలయంలోకి రాగానే ఇందాక చెప్పానే ఎంతో దూరం నుంచి ఉన్నవాడు కాస్త ముందుకు వచ్చి ఎంత అద్భుత దర్శనం ఇచ్చాడంటే, ఇతని తర్వాత ఊరెళ్ళిన తర్వాత చెప్పాట, స్వామి చక్కగా కనపడ్డాడు, నాకు ఆభరణాలన్నీ కనపడ్డాయంటే చెప్పిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. నువ్వేమిటి వెళ్ళింది ఎక్కడో మహాలగ దర్శనం జరిగింది నీకు అంటే, ఈ మహాలగ అనే మాట తెలియదు ఇతనికి, ఏమీ తెలియదు. అతి సామాన్యుడు, అతి అమాయకుడు అనమాట. అతనికి సాక్షాత్ స్వామి వల్ల వచ్చి ముందుకు వచ్చేసాడు. ముందుకు దగ్గర వచ్చి, ఇదిగో నాయన వచ్చా నీకోసం అన్నాడు. అందుకని చక్కటి దర్శనం లభించింది అతనికి. అలాగా చెప్పాను కదా, అణువు స్వామి అలా చక్కగా దర్శించుకుని కళ్ళము నీళ్ళు కారిపోయి అతనికి ఎన్నో జన్మల పుణ్యఫలం లభించింది అతనికి. ఇది కావాల్సింది మనుషులందరికీ, భక్తులకు కావాల్సిందంటే ఎటువంటి కల్మషం లేకుండా మనం
పూర్తి నమ్మకంతో నాయనా నువ్వు ఉన్నావు, నీకోసమే వచ్చాను అని చెప్పి పెడితే ఆ స్వామి మన ముందుకు వచ్చి నించుంటాడు చక్కగా. ఇది ఎందరో జీవితాలలో నేను చూశాను, నేను ఎన్నోసార్లు గ్రహించాను. ఎందుకు ఒక్కోసారి మేము దర్శనాలకు వెళ్ళినప్పుడు నేను చూస్తుంటాను, ఆయన అక్కడ ఎదురుకుండా ఉన్న ప్రతి ఇది చక్కగా అలా కనిపిస్తాడు మనకి. ఇందాక నేను చెప్తున్నాను కదా, అది ఏదో మన ఏంటంటే కలియుగంలో మానవులందరూ పాపాలు చేసి ఉంటారు కాబట్టి మనకి అలా శిలారూపంలో భ్రమింపజేస్తున్నప్పటికీ సాక్షాత్తు ఆ స్వామి అక్కడ వచ్చి అలా నుంచుని ఉండి మనందరినీ ఈ కష్టాల నుంచి బయటపడేయడానికి, ఇటువంటి దురాలోచనలు ఇటువంటివి రానియకుండా ఉండడం కోసం, నిత్యం మనల్ని కాపాడడం కోసం, మన కోసం అలా వచ్చి నుంచి మనకి దర్శనం ఇస్తూ ఉంటాడనమాట. ఇలా స్వామి గురించి ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని లీలలు చెప్పుకున్నా, ఎన్ని విశేషాలు చెప్పుకున్నా, ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలైనా తనివి తీరదు మనకి. ఎందుకంటే స్వామి గురించి 4 మాటలు మాట్లాడుకోవటం అనేది, చెప్పుకోవడం అనేది ఎంతో ఆనందం. అందుకే కదా ఆయన ఉండేదాన్ని మనం ఆనంద నిలయం అని పిలుస్తాం. అంత ఆనందం వస్తుంది మనందరికీ అనమాట. అంత ఆనంద రూపం, ఎంతో బ్రహ్మాండమైన ఆనందాన్ని మనకి ఇచ్చేవాడు. ఆ స్వామిని తలచినంత మాత్రానే ఇంగ్లీష్లో ఒక అల్టిమేట్ బ్లిస్ అంటారు. అంటే అంతకు మించిన ఆనందం లేదనమాట. బ్రహ్మానందం ఏదో అంటామే మనం, అంత గొప్ప బ్రహ్మాండమైన ఆనందం మన మనసులో మనకి కలుగుతుంది. దేనివల్ల? కేవలం స్వామిని ఏదో మనం యజ్ఞాలు, యాగాలు, పూజలు, స్తోత్రాలు ఇవే కాకుండా కేవలం స్వామిని నామం తలుచుకున్నా, స్వామి గురించి విశేషాలు వింటున్నా, 4 చెప్పుకుంటున్నా కూడా మనస్సు ఎంతో ఆనందానికి లోనవుతుందన్నమాట. అంతటి ఆనందాన్ని ఇచ్చేవాడు ఆ శ్రీనివాసుడు మనందరికీ. అటువంటి స్వామివారు, ఆ శ్రీనివాసుడు మొట్టమొదటి కాలంలో ఆయన ఒక్కడే అక్కడ ఉన్నాడు. ఈ రోజున మనం చూస్తున్న చుట్టూత ఆలయాలన్నీ కూడా తర్వాత కాలంలో వచ్చినటువంటివే. యోగ నరసింహస్వామిని మనం చూస్తాం, ఆ పక్కన భాష్యకారుల సన్నిధి అని ఉంటుంది. అలాగే ఇక్కడ వకుళాదేవి వస్తుంటుంది, కనిపిస్తారు కదా మనకి. ఇవన్నీ ఆ తర్వాత బేడి ఆంజనేయ స్వామి అని చెప్పి ఇవన్నీ కూడా తర్వాత కాలాల్లో వచ్చినవే తప్పితే మొట్టమొదట్లో కేవలం స్వామి వారొక్కడే అక్కడ ఉన్న ప్రదేశం అన్నమాట. అందుకని అది ఏకమూర్తి ఆలయం అంటాం. అంటే స్వామి వారు ఒక్కరే. ఇప్పుడు అక్కడ గర్భాలయంలో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఉంటాయి, కృష్ణ విగ్రహం ఉంటుంది, భోగ శ్రీనివాసమూర్తి విగ్రహం ఉంటుంది, ఉగ్ర శ్రీనివాసమూర్తి విగ్రహం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన సీతారామ లక్ష్మణులు, భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీకృష్ణ విగ్రహం కానీ ఇవన్నీ కూడా తర్వాత కాలాల్లో వచ్చినవే తప్పితే మొట్టమొదటి స్వామి ఒక్కడే ఉండి మనని ఎప్పుడూ సర్వం అలాగా కాపాడుతూ ఉంటాడనమాట అక్కడ నుంచి. ఒకప్పుడు ఏంటంటే ఆ కొండలన్నీ కూడా ఎన్నో తోటలు, మొత్తం తిరుమలని పుష్పమండపం అని పిలుస్తారు. మొత్తం ఆ తిరుమల మొత్తం అనేకమైన తోటలతో, బ్రహ్మాండమైన తోటలతో ఎంతోమంది జమీందారులు వారందరూ ఎన్నో తోటలు కట్టించారు అక్కడ అన్నమాట. ఆ తోటల నుంచి వచ్చే పుష్పాలే స్వామికి అలంకరణకి ప్రతినిత్యం ఆ సేవలలో వినియోగింపబడుతూ ఉండేవి. మొట్టమొదటి రోజుల్లో అవి కట్టించిన జమీందారులు ఏం చేసేవాళ్ళు, ఒక్కొక్క తోట కట్టించి తోట మధ్యలో ఒక మండపం పెట్టేవారు. ఆ మండపం మీదకి ప్రతి వారంకో లేకపోతే ప్రతి నెల రోజులకో స్వామివారి ఉత్సవ విగ్రహాలని అక్కడ తీసుకొచ్చి, మలయప్ప స్వామిని, శ్రీదేవి భూదేవిని అక్కడి నుంచి వెంచేపుగా తీసుకొచ్చి ఇక్కడికి చక్కగా బ్రహ్మాండమైన ఉత్సవం చేసి వీళ్ళందరికీ, ఉభయదారులందరికీ కూడా ఎంతో ప్రసాదాలు ఇచ్చి ఈ తోటని మేము చేస్తున్న వాళ్ళకి అన్నమాట, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ, ఆ తోట యజమానులు అన్నమాట వాళ్ళకి చేసి, తర్వాత స్వామి అమ్మవారి విగ్రహాలని అంతే ఊరేగింపుగా తిరిగి ఆలయంలోకి వెళ్ళేవి. ఇది నిత్యం జరుగుతూ ఉండేది అక్కడ. ఎన్నో తోటలు. అయితే కాలక్రమేణా ఆ మండపాలు కాలగర్భంలో కలిసిపోయి, ఆ తోటలో కలిసిపోయాయి. ఏమిటి మనకి వైకుంఠం కాంప్లెక్స్ వచ్చిన చోట తోట ఉండేది, రెండో క్యూ కాంప్లెక్స్ వచ్చే చోట అంతా కూడా తోట ఉండేది. కొన్ని తోటల తర్వాత ఆ ఏరియాలని, అక్కడ కాటేజెస్ ఏవైతే వచ్చారో ఆ కాటేజెస్ పేర్లు పెడుతూ వచ్చారు రకరకాలుగా. అప్పుడు ఏటీసీ కాటేజ్ అంటారు, ఆళ్వార్ తోట అటు పక్కన ఉన్న ఇదనమాట. అలాగే ఎన్నెన్నో అనమాట. ఇప్పుడు రామ్ బగీచా అంటాం, అదంతా రామ్ బగీచా అనేది ఒక తోట ఉండేది అక్కడ. అది ఇప్పుడు రామ్ బగీచా కాటేజెస్ అయ్యాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ నారాయణగిరి ఇవన్నీ ఉన్న చోట్ల కూడా ఇంతకుముందు అన్ని ఎంబీసీ కాటేజెస్ అంటారు. ఇవన్నీ ఉన్న చోట్ల అన్నీ కూడా మొత్తం తోటలే ఉండేవి. వాటి నుంచి ఎన్నెన్నో పుష్పాలు అన్నమాట. ఇప్పటికీ అక్కడ పుష్పాలే కాకుండా ప్రతి నిత్యం స్వామివారికి కైంకర్యం కోసం
బెంగళూరు నుంచి, విజయవాడ నుంచి, ఎన్నెన్నో ప్రదేశాల నుంచి టన్నుల కొద్ది పుష్పాలు వస్తూ ఉంటాయి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి. వారు ఆ పుష్పాలని పెద్ద పెద్ద మాలలుగా అల్లి ఆ స్వామికి అలంకరిస్తాడు. స్వామి మనకు తెలుసు కదా, పుష్పాలంకార ప్రియుడు. ఈ పుష్పాలన్నిట ఎక్కడెక్కడి నుంచో ఉండినప్పటికీ అవన్నీ కొట్టుకుంటూ ఉంటాయన్నమాట మనస్సు. ఎప్పుడెప్పుడు స్వామిని చేరుకుంటాయా, ఎప్పుడెప్పుడు స్వామిని చేరుకుంటాయా అనుకుంటూ ఉంటాయి. అలా వాడిన పుష్పాల మాలలని ఏ రోజు గారు సాయంత్రం తీసివేసిన తర్వాత ఆ వెనకాల పర్వత స్థానంలోకి వేసేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో దేవస్థానం వారు ఆ పుష్పాలతో ఈ అగరబత్తీలు తయారు చేసి మనకు అమ్ముతున్నారు. మనం అవి తెచ్చుకుంటే స్వామి మనకి ఇంట్లో ఉన్న అనుభూతే కలుగుతుందన్నమాట. ఆ స్వామికి వాడిన పువ్వులతో కదా ఇవన్నీ కూడా ఈ అగరబత్తీలు తయారు చేయబడింది మనకి. అవి చక్కగా చేసుకుంటే ఎంతో సువాసన ఇంటి నిండా వస్తూ ఎంతో ఎనర్జీ ఇంట్లో వచ్చి మనకి ఆ స్వామి ఇంట్లో ఉన్నంత అనుభూతి కలుగుతుంది. ఇలాగా ఎన్ని విశేషాలో ఆ స్వామి గురించి తలుచుకుంటే అసలు నిత్యం ఎన్ని అనుభూతులు ఇస్తున్నాడు, ఎంతమంది ఎన్ని రకాల దర్శనం ఇచ్చాడు, ఎంతమంది అన్నమయ్య అసలు ఎన్ని కీర్తనలు 32,000 కీర్తనలో స్వామిని కీర్తించాడంటే ఒక జీవితకాలంలో ఎంతటి మహనీయుడు ఆయన. అసలు ఎంత మహాతత్వం అంటే ఎన్ని రకాలుగా రోజుకో కీర్తన చొప్పున వేసుకుంటూ వెళ్ళి ఎన్ని రకాలుగా స్వామిని కీర్తించాడు. అంటే స్వామి యొక్క తత్వం అన్నమాట. మనం తెలుసుకోవాల్సిందల్లా ఏంటంటే అసలు ఏమిటి ఆ పరబ్రహ్మమూర్తి యొక్క తత్వం ఏమిటి అని తెలుసుకుంటే అంతటి ఆనందం మనకి ఇంకోటి కలగదు. ఆ తత్వం మొత్తాన్ని కూడా ఈ కీర్తనలన్నింటిలో అతి తేలిక భాషలో మనందరికీ అర్థమయ్యేలాగా పొందుపరిచాడు మహానుభావుడు. నిజంగా అన్నమయ్య మనందరి కోసం తేలిక భాషలో ఆ పరబ్రహ్మమూర్తి తత్వాన్ని మొత్తం ఎంతో చక్కగా తేలిక భాషలో విశదీకరించాడు. అతి తేలిక, చాలా తేలికైనటువంటి పదాలతో మనందరికీ చక్కగా అర్థమయ్యేలాగా అసలు ఎవరు ఈ తత్వం ఏమిటి అనేది ఆయన ఎందుకు నేను అంటాడు కదా, ఎంత మాత్రమని ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు అని అంటాడు ఆ కీర్తనలో. అసలుట నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలిసేటట్టుగా ఏ దేవతను కీర్తించినా చివరికి అవన్నీ కూడా వెళ్ళేది ఈ స్వామికే, ఆ పురుషోత్తముడికే చేరుతాయి. అందుకని అంటాడుగా అన్ని మంత్రములు ఇందే ఆవహించను అని చెప్పేసి. అలా అన్ని దేవతల స్వరూపాలన్నీ కూడా స్వామివారి స్వరూపాలే. అందుకని స్వామిని ఆరాధిస్తే వచ్చే ఆనందం ఇంత అంతా కాదనమాట. మనకి ఏ దేవతను ఆరాధించినా మనం ఆ స్వామికే చెందుతుంది చివరికి మనకి. ఆ తత్వాన్ని ఎంతో చక్కగా అన్నమయ్య కీర్తనలలో మనందరికీ చెప్తాడు ఆయన. ఎంత చక్కగానో తేలికగా చెప్పి మనకి విశదీకరించి అర్థమయ్యేలాగా ఒక్కొక్క కీర్తన అసలు ఆ కీర్తన వింటుంటే మనం మైమర్చిపోతాం. అంత హాయిగా మనస్సు కనిపిస్తూ ఉంటుంది రోజు ఉదయం. అందుకని మనం అందరం చేయాల్సింది రోజు మీరు ఉదయం లేచిన తర్వాత కేవలం ఒక్క కీర్తన వినండి. చక్కగా ఎవరో కలిపి పెట్టుకొని మీరు ఒక బాలకృష్ణ ప్రసాద్ గారిదో ఒక శోభారాజు గారిదో మీకు ఇష్టంగా ఏది అనిపిస్తుంది ఎవరో ఒకరి కీర్తన కేవలం కొన్ని కీర్తనలు కేవలం 4-5 నిమిషాలు మాత్రమే ఉంటాయి. ఒక్క కీర్తన 5 నిమిషాలంటే మన మనస్సుకి ఎంతో శక్తి వచ్చి ఆ రోజంతా ఎంతో శుభ్రంగా గడుస్తుంది మనకంతా. నేను రోజు వింటాను. రోజు ఉదయం లేచిన తర్వాత ఒక్క కీర్తనలా అలా వింటా నాకు బాగా అలవాటైంది. ఎంతో మనసుకు ప్రశాంతిస్తుంది. రోజంతా మనని ఆ కీర్తనలో ఉండే ఇది మన ఎంతో ఆనందంగా ఉంచుతుంది, ఎంతో శక్తివంతంగా ఉంచుతుంది రోజంతా. కేవలం 5 నిమిషాలు మాత్రం. మీకు 4-5 కీర్తనలు వినే టైం లేకపోతే జస్ట్ ఒక్క కీర్తన వినండి. మీరు ఆఫీసులకి ఉద్యోగాలకి వెళుతున్నప్పుడు వినండి. ఫలానా సమయం అని కాదు, పొద్దున వెళుతున్నప్పుడు చక్కగా కారులో పెట్టుకుని 2 కీర్తనలు వినండి. ఎంతో హాయిగా ఉంటుంది. ఒక్క కీర్తన విన్నా చాలు, కేవలం మన ప్రశాంతంగా ఉంటుంది మనసుకి. అది ఎంతో శక్తిని ఇస్తుంది అనమాట. ఆ కీర్తనలో ఉన్న పవర్ అంత శక్తి ఉంది అనమాట. అండ్ మనస్సుకి ఎంతో హాయిని ఇస్తుంది. ముందు మనం ధర్మ మార్గంలో మనం నడుచుకుంటూ మనం వెళ్ళిపోతుంటే ఆ స్వామి నిత్యం మనల్ని అలా కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. లేకపోతే ఏంటి అతి సామాన్య నేనేమిటి 18 పుస్తకాలు స్వామి మీద రచించడం ఏమిటి, ఇన్ని దేశాల్లో ఈరోజు చదవబడుతూ అంతా స్వామి నన్ను ఆవహించి అవన్నీ రాయించుకుంటాడు. అందుకని నేను ఇప్పటికీ కూడా చాలామంది నన్ను పుస్తకాలు వాళ్ళకి ఇస్తున్నప్పుడు అనమాట దాని మీద మీరు కొంచెం సంతకం పెట్టేయమని అంటుంటారు. కానీ నేను మిగిలిన పుస్తకాలన్నిటి మీద రాస్తాను. కానీ ఈ వెంకటేశ్వర వ్రతకల్పం కానీ శుభదుర్గా వ్రతం కానీ ఈ వ్రత పుస్తకాలు దేని మీద ఇప్పటికీ నేను పెన్ను అనేది పెట్టాను అసలు నేను. కాదు, అది పూర్తిగా స్వామే రాసింది. ఏదో ఒక సాధనం ద్వారా రావాలి బయటికి కాబట్టి మన నోటి ద్వారా వచ్చే తప్పితే ఈ చేతుల ద్వారా రాయటం జరిగింది. కానీ
స్వామియే చెప్పి రాయించుకున్నది కాబట్టి నేను ఆ పెన్ను ఇలా చుక్క కూడా నా పుస్తకాల మీద పెట్టాను. వేరే పుస్తకాల మీద సంతకం పెట్టి ఆశీర్వచనం రాసిస్తాను, కానీ వెంకటేశ్వర వ్రతకల్పం మీద ఇప్పుడు నేను అసలు రాయను. అసలు వెంకటేశ్వర వ్రతకల్పం ఎలా అనుగ్రహించాడో మీకు చెప్పాను. నేను చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్తుంటాను. స్వామివారు తిరుమలలో ఒకరోజు నాకు విశ్వరూపంలో దర్శనమించి అనుగ్రహించిన పుస్తకం. విశ్వరూపంలో దర్శనమించి ఎంత అద్భుతమైన దర్శనం ఇచ్చిన ఆయన. ఇది 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి మామూలుగా పూర్తి విధి విధానాలతో కూడినది. రెండో పద్ధతిలో కేవలం కథలు చదివినా చాలు. కేవలం కథలు చదివి ఉన్న చోటు నుంచి నాకు ఒక్క నమస్కారం పెట్టినా మనస్ఫూర్తిగా రెండిటికీ సమాన ఫలితం ఇస్తాను అని అన్నాడు ఆయన. అంతేకాదు ఆయన ఏమంటాడు, ఆయన ఎవరైతే ఎంతో ఆర్తితో ఆ కథలు చదువుతారో వారింటికి నేనే ఏదో రూపంలో వచ్చి ప్రసాదం స్వీకరిస్తానని. ఆ ప్రసాదం కూడా ఏంటి, మనం ఏదో పెద్ద ఎత్తున వండి నైవేద్యాలు పెట్టాల్సినంత ఓపిక టైము అని లేనప్పుడు కేవలం ఇంత చక్కెర అన్నమాట, కొంచెం చక్కెర తీసుకుని ఆయన పాదాల దగ్గర పెట్టి ఒక నమస్కారం చేసినా ఆయన స్వీకరిస్తాడు ఆ చక్కెర తప్పకుండా. ఇది ఎంతోమంది చూస్తున్నారు. మామూలుగా ఏంటి, మనకి వీలున్నప్పుడు ఎప్పుడన్నా 5-6 నెలలకో సంవత్సరానికో చాలామంది వాళ్ళ గృహప్రవేశాలు వివాహాలు అలా జరిగినప్పుడు పూర్తి పద్ధతిలో వ్రతం చేస్తున్నారు. లేదా రెండో పద్ధతిలో కేవలం కథలు చదువుతున్న వాళ్ళు ప్రతి శనివారం ఏకాదశికి పౌర్ణమికి చదువుకుంటూ వెళుతున్నారు. అసలు నిత్యం చదువుతున్న వాళ్ళు ఎంతోమంది చెప్తున్నారు నాకు, నిత్యం 5 కథలు చదువుకుంటామండి, స్వామికి నమస్కరిస్తాం. ఎన్నో అనుభూతులు జరుగుతున్నాయి మా జీవితాల్లో కేవలం కథలు చదివినంత మాత్రానే. ఇది 2005లో నేను రాసి ఈ రోజు నా పుస్తకం ఈ ప్రపంచం అంతా 12 భాషలో ట్రాన్స్లేట్ అయ్యి ఎంతో కోట్ల మంది చేత నిత్యం చదవబడుతుంది. అండ్ ఎంతోమంది ఆడియోలు వచ్చాయి, ఆ ఆడియోలు వింటున్నారు చక్కగా. లేదా హాయిగా మీరు వెళుతున్నప్పుడు ఆడియోలో కథలు వినండి. అది ఎంతో శక్తి ధైర్యం ఇచ్చి మనని ఎన్నో కష్టాల నుంచి, మనకి తెలియదు రేపు పొద్దున్న జీవితం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అటువంటి రాబోయే ఆపదల నుంచి కష్టాల నుంచి తొలగిస్తుంది ఈ వ్రతం కేవలం కథలు చదివినా అన్నమాట. స్వామివారికి తెలుసు కదా మనందరం ఎంత అల్ప బలంతో ఉంటాము, ఎటువంటి కష్టాలతో ఉంటాము మానసికంగా కానీ శారీరకంగా కానీ మనకి. అందుకని ఆయన అనుగ్రహించిన అతి తేలిక విధానం, ఆయన ఈ కథలు చదివినా చాలు, నేను రెండింటికి సమాన ఫలితం ఇస్తాను అంటున్నాడు. ఇందాక చెప్పాను చూసారా, ఇలా వ్రతం చేసిన రోజుల్లో చేసుకున్నప్పుడు నేనే వచ్చి ఏదో రూపంలో ఇది వచ్చి స్వీకరిస్తానని. ఏదో రూపంలో అంటే ఒక మనిషి రూపంలో రావచ్చు, లేకపోతే ఒక జంతువు రూపంలో రావచ్చు, లేకపోతే ఒక క్రిటికల్ లాగా రావచ్చు, లేకపోతే పక్కన తెలిసిన వాళ్ళు అది చెప్పాను కదా, ఒక మనిషి మానవ రూపంలో రావచ్చు. ఏదో రూపంలో వచ్చి నేను స్వీకరిస్తానని చెప్తున్నాను కదా. ఇది ఎంతోమంది అనుభవించారనమాట. ఏంటంటారు, మేము అర్థం చేసుకున్నామండి, చేసుకున్న రోజు ఇలా మా స్నేహితుడు ఎవరు అసలు అనుకోకుండా ఎవరూ రావాల్సినది ఊహించకుండా వచ్చి తీసుకున్నారండి అని చెప్పి ప్రసాదం అంటూ వెంటనే. అలాగే ఎవరో ఒకళ్ళు అనుకోని వ్యక్తి తలుపు కొట్టడం, చెప్పాను కదా ఏదో రూపంలో రావచ్చని. ఒక్కొక్కసారిట కొంతమంది ఎక్కడో ఇళ్లలో ఇస్తుంటే అనుకోకుండా ఎక్కడి నుంచో అలా ఎగురుతూ వచ్చి ఒక చిన్న పక్షి లాంటిది వచ్చి ఆ ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు చూస్తుంటారు. లేకపోతే ఒక చిన్న కీటకాలు లాంటివి బయట నుంచి వచ్చి సీతాకోకచిలుకలాగల చిన్న కీటకాలు ఆ ప్రసాదం దగ్గరికే వచ్చి వెళ్ళిపోయినవి కూడా గమనించారు. అంటే ఆ రూపంలో వచ్చేసుకుంటున్నాడు అనమాట ఆయన. ఇలా ఎన్నెన్నో నేను వింటున్నాను, కానీ ఒకటి మాత్రం నాకు చాలా బాగా గుర్తుండిపోయింది. ఎంత అద్భుతమైందంటే, ఇది ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో ఒక చిన్న పల్లెటూరులో అనమాట. అక్కడి నుంచి వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు, చాలా కాలం క్రితం సంగతి ఇది. ఏంటిట, ఆ ఊర్లో చాలామందికి వెంకటేశ్వర వ్రతకల్పం చాలా ప్రాణం. వాళ్ళు ప్రతి శనివారం చేస్తూనే ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఆ ఊళ్ళో చేస్తూనే ఉంటారు. కథలంతా చదువుకుని వ్రతం అంతా పూర్తయిన తర్వాత స్వామికి నివేదన ఇవ్వగానే వారి ఇంటి ముందు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఒక ఆవు వచ్చి నుంచుంటుంది. అలాగా ఈ ప్రసాదం తీసుకెళ్ళి వాళ్ళు ఆ ఆవుకి నివేదిస్తున్న తర్వాత తీసుకుని వెళ్ళిపోతుంది, మళ్ళీ కనిపించదు ఆవు. మళ్ళీ వచ్చే శనివారం ఎవరన్నా చేస్తుంటే కరెక్ట్గా వారింటి ఎదుర్కొండానే వస్తుంది ఆవు. ఇది వాళ్ళు నాకు చెప్పి కళ్ళమ్మన్నీళ్ళు చెప్పారు, మేము ఈ సంగతి ఎవ్వరికీ బయట చెప్పట్లేదండి, ఏ ఊళ్ళ వాళ్ళకి కానీ లేకపోతే బయట మీడియాలకు కానీ తెలిసిందంటే వచ్చి ఇవన్నీ చేసుకుంటామంటారు, మాకు ఇది డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు, ఇది ఒక దైవికంగా మేము తీసుకుంటున్నాము, ఆ స్వామివారే మాకు ఈ రూపంలో వచ్చి మా ఊరిని మమ్మల్ని రక్షిస్తున్నాడు అని చెప్పి ఎంత ఆనందపడ్డారో. సో ఆవు రూపంలో మళ్ళీ కనపడదు ఆవు. ఎంత ఆశ్చర్యం ఏంటంటే మళ్ళీ వారం రోజుల దాకా కనపడదు. ఆ తర్వాత వారం అది కూడా ఏంటి, ఆ ఊళ్ళో ఎవరింట్లో వ్రతం చేసుకుంటున్నారో కరెక్ట్గా
ఆ వ్రతం పూర్తయ్యే సమయానికే అలా వచ్చి ప్రత్యక్ష అవుతుంది. కరెక్ట్గా గుమ్మం దగ్గర అలా నుంచుంటుంది. అస్సలు అలా ప్రశాంతంగా నుంచుంటుందట. వీళ్ళు వెళ్ళి నమస్కరించి ఇంకా కొన్ని వారాలు అయినప్పుడు గ్రహించారు, ఆ స్వామివారే రూపంలో వస్తున్నారు అని చెప్పి గ్రహించి ఆ ఆవుకి నమస్కరించి ఒక ప్రదక్షిణ చేసి ఆ స్వామికి ఆ నైవేద్యం ఇచ్చి వస్తున్నారు. అది మీరెవరు నమ్మలేరు. ఇప్పటికీ జరుగుతూనే ఉంది ఆ ఊర్లో ఇప్పటికీ కూడా. ఇది దాదాపు నాకు ఒక 10-12 సంవత్సరాల క్రితం జరిగిన అది ఇది చెప్పిందనమాట. ఇలాగా ఎన్నెన్ని విశేషాలు ఆ స్వామితో అన్నమాట. అసలు ఈ వ్రతకల్పం పుస్తకం లభించటమే చాలా అదృష్టం అని చెప్తుంటారు కొంచెం. దాని గురించి తెలవటం కానీ, దాని గురించి అదృష్టం కావటం కానీ, అది కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నామని చెప్తుంటారు అనమాట వాళ్ళు. కొంతమంది మహానుభావులు అంటారు, ఆ టైం వచ్చినప్పుడు ఆ స్వామి ఈ పుస్తకం రూపంలో వారి దగ్గరికి చేరుతాడు, వారి కష్టాలను నెరవేర్చడం కోసం చేరుస్తాడని. ఇలాగా అలాగే దొరికిన వాళ్ళందరూ చెప్తారు, మాకు ఈ పుస్తకం మేము ఎంతో ఎదుగుతున్నామండి, పలానా రోజు దొరికింది, ఆ నెక్స్ట్ డేనే మాకు ఈ కష్టం నుంచి బయటపడ్డామని. ఎన్ని రకాలో అసలు నేను ఊహించలేనటువంటి చూశానన్నమాట. మనం అనుకోం నిజంగా కలియుగంలో కూడా ఇంత ఇదిగా జరుగుతాయని. అన్నీ కేవలం కథలు చదివినంత మాత్రమనే ఒక ఆడియో విన్నంత మాత్రానే ఎంతోమందికి ఎన్నో కష్టాల నుంచి ఉపశమనం కలుగుతోంది. కావాల్సిందల్లా మనకి ఆర్తి అన్నమాట. అంత ఆర్తితో మనం ఆ స్వామిని కనుక కొలిచి చదివి, ఆయన నువ్వు ఉన్నావు, మా కష్టాలను తీరుస్తున్నావు అని అంటే తప్పకుండా ఆయన మన కష్టాలను తీర్చి మనం ఏదైతే కోరుకుంటున్నామో అది మనకి ఇచ్చి, అంతేకాదు చాలాసార్లు నేను అందరికీ చెప్తాను, అసలేమిటి స్వామిని మనం అడిగేది ఒకటి, మనకు కావాల్సింది ఒకటి అనమాట. మనమేమో ఏదో కావాలని అడుగుతాం, మనకి అవసరం ఇంకేదో ఉంటుంది, అది ఆయన ఇస్తాడు. మనకి ఏం కావాలి అన్నది మనకంటే ఆయనకి తెలుసు. అందుకని ఇప్పుడు నిత్యం చదివే వాళ్ళందరూ కూడా నాకు చాలామంది చెప్తారు, స్వామి మాకు ఏ కోరిక లేవు, నేను రోజు చదివా నమస్కారం పెట్టుకుంటున్నాం, ఆయనకి తెలుసు మాకేమి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో అని. చక్కగా ఆయన ఆ విధంగా కరుణిస్తాడు. మనం చేసుకునే ప్రారంభ క్రమంలో ఇంతమంది జన్మల్లో ఎన్ని ఉన్నాయో మనకి తెలియదు కాబట్టి దానికి కొంచెం ఆలస్యం ముందు వెనకాల అవ్వచ్చు తప్పితే తప్పకుండా వీటన్నిటికీ కూడా నుంచి ఉపశమనం లభిస్తుంది. మనం ఈ కష్టాల నుంచి బయటపడతాం. మనం ఏం కోరుకున్నామో, మనకేం కావాలో అన్నీ కూడా ఆయన చక్కగా సమకూరుస్తాడు. మనం అడగకపోతే ఇంకా 4 రెట్లే ఇస్తాడు దీనికి. మనకి ఇంకా ఆయనకి తెలిసినంతగా నేను అందరితో చెప్తాను, మన మనస్సు, మన ఆలోచనలు, మన తల్లి, మన తండ్రి, మనతో పాటు నిత్యం ఉంటున్న వాళ్ళు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఆయన తెలియనిది ఉంది, చక్కగా తెలుసు ఆయనకి. అంతేకాదు అసలు స్వామి దర్శనానికి, తిరుమల దర్శనానికి వెళ్ళటం కూడా ఎన్నో జన్మల భాగ్యం. అసలు వాటిల్లో కొన్ని పురాణాల్లో రాసి ఉంటుంది, తిరుమల ఎక్కటం కానీ, పుష్కరిణిలో స్నానం చేయటం కానీ, స్వామివారి దర్శనం లభించటం కానీ, స్వామివారి ప్రసాదం స్వీకరించటం కానీ, అంటే పుష్కరిణి స్నానం, స్వామి దర్శనం, స్వామి ప్రసాదం, ఈ 3 కూడా ఎన్నో కోట్ల జన్మలలో మనకు పుణ్యం ఉంటే కానీ జరగవు. త్రైలోక్యం దుర్లభం అని చెప్తారు. ఈ 3 లోకాల్లో మీకు ఎక్కడా కూడా లభించదు. అసలు ఆ స్వామి పుష్కరిణి అనేది ఎంత పవిత్రమైనదంటే మన వాళ్ళు గ్రహించరు. కానీ కనీసం వీలున్నప్పుడల్లా 4 నీళ్ళైనా అలా 4 నీటి చుక్కలు చల్లుకోండి వెళ్ళి మీరు. ఎందుకంటే ఆ పుష్కరిణి ఒడ్డునే, అది ఈ కలియుగంలో వచ్చింది కాదు, ఎన్నో యుగాల నుంచి ఆ పుష్కరిణి ఒడ్డునే దశరథుడు కూడా త్రేతాయుగంలో తపస్సు ఆచరించారు. అలాగే ద్వాపరయుగంలో పాండవులు కూడా ఇక్కడ తిరుమల పాండవ తీర్థం అని ఉంటుంది, పాండవులు వచ్చి స్నానం ఆచరించిన తీర్థం ఈ కొండ మీద ఉంది. అంటే ఎన్ని యుగాల నుంచి ఉందో ఈ కొండ ఊహించండి. ఒకప్పుడు ఈ కొండ మీద 1008 తీర్థాలు ఉండేవి, పవిత్రమైనటువంటి తీర్థాలు 1008 తీర్థాలు. అసలు ఎక్కడ చూసినా ఒక తీర్థమే కనపడేదిట, అటువంటి తీర్థాలు. ఆ తర్వాత కాలంలో అవి కనుమరుగడిపోయి ఎక్కడెక్కడున్నాయో కూడా మనకు తెలియదు. ప్రస్తుతం 108 తీర్థాలుగా చెప్తారు ఉన్నాయి. వాటిల్లో 7 తీర్థాలు అత్యంత పవిత్రమైనట్టుగా చెప్తారు. వాటిల్లో మన స్వామి పుష్కరిణి కూడా ఒకటి. ఈ పుష్కరిణి ఎంతో పవిత్రమైనటువంటిది. అసలు ఒక్కసారి స్నానం చేస్తే ఎన్నో జన్మల పాపం అంతా నశించిపోతుంది అనమాట. మనం ఈ జన్మలో మనం ఇక్కడ పుట్టాము, మన తిరుమల మన దగ్గరలో ఉంది, మనం వెళ్ళగలుగుతున్నాం. మళ్ళీ వచ్చే జన్మలో మనం ఏ ఆఫ్రికాలో పడతామో, ఏ అమెరికాలో పడతామో తెలియదు కదా మనకి. మళ్ళీ మన అసలు ఈ సంకల్పమే కలగదు, దీని గురించే మనం తెలుసుకోలేకపోవచ్చు, ఇక్కడ రాకలేకపోవచ్చు. అందుకని మీరు వచ్చిన ప్రతి
ప్రతి యాత్ర, ప్రతి దర్శనం మీకు ఎంతో అపురూపంగా భావించాలి. ఇప్పుడు మనకి తెలియదు కదా, మనం ఇంతకుముందు 4-5 వందల జన్మల నుంచి ఎక్కడున్నామో, ఏ అడవుల్లో పుట్టామో, ఏ సంస్కృతుల్లో ఉన్నామో, ఎక్కడి నుంచి వస్తున్నామో, ఆ జన్మల్లో మనం అసలు ఈ దర్శించిపోయిండొచ్చు. అందుకని మనకి ఇంత ఆత్రంగా కొంతమందికి చూడండి, మనలో కొంతమందికి స్వామి దగ్గరికి వెళ్ళగానే ఆ ఆనందంతో కళ్ళమనీళ్ళు వచ్చేస్తాయి మనకి. అంటే ఏంటి, సోల్కి తెలుసు, మన మైండ్కి తెలియదు కానీ లోపల ఆత్మకి తెలుసు. అయినా కొన్ని వందల జన్మలైంది నీ దగ్గర రాక, ఎప్పుడో కొన్ని వేల జన్మల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం నేను ఎప్పుడో వచ్చాను తప్పితే నీ దర్శనానికి మళ్ళీ రాలేదు. ఇన్ని వేల జన్మల తర్వాత నీ దగ్గరికి రానిచ్చావు, ఎంత అదృష్టం ప్రసాదించావు తండ్రి అని ఆ సోల్ ఏంటంటే ఎంతో ఆనందపడిపోయి మనకి తెలియకుండా అప్రయత్నంగా కంట్లోంచి మనకి నీళ్ళు వచ్చేస్తాయి. మనకు ఆనందం పట్టలేక నీళ్ళు వచ్చేస్తాయి ఆ స్వామిని చూడగానే అనమాట. అంటే మనం ఎన్ని వేల సంవత్సరాలు అయిందో ఆయన చూసి. సో అందుకని మనం ఏదో వెళ్తున్నాం కదా చాలా గొప్ప అని చెప్పి ఎప్పుడూ భావించకండి. మనం అది ఇప్పుడు కూడా ఇది మీకు అత్యంత అపురూపం అవ్వచ్చు. మీరు వెళుతున్న ప్రతి దర్శనము మీకు ఎంతో అపురూపం అవ్వచ్చు. మళ్ళీ కొన్ని వందల జన్మల దాకా మనం వస్తామని నమ్మకం లేదు, మనకి ఏం తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు కదా. అందుకని వెళ్ళిన ప్రతి దర్శనం కూడా మీకు అపురూపమైందిగా భావించి, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మీకు అక్కడ నుంచుని ఉన్నాడు, ఆయన దర్శిస్తున్నాను నేనంటే, నాయన ఇంతకంటా కావాల్సింది ఏమిటి అని చెప్పి స్వామిని దర్శించండి, పూర్తి అనుభూతుల్ని పొందండి. ఆ స్వామి మీ పాపాలన్నింటినీ తీసివేసి మీకు ఎంతో పుణ్యఫలాన్ని అనుగ్రహిస్తాడు. కొంతమంది చక్కగా ప్రతి నెల వెళుతున్న వాళ్ళు, ప్రతి 6 నెలలు వెళుతున్న వాళ్ళని చూస్తున్నాం మనం. ఒక్కోసారి ఏం చేస్తుంటారు, మళ్ళీ బద్దకం చేసి ఎవరన్నా మేము ఏర్పాటు చేస్తారు నమ్మన్నా కూడా ఏ వెళ్తానని అనుకుంటుంటారు. అలా కాకుండా ప్రతి శరీరం అనేది ఏ క్షణం అన్నా జారిపోయేది. మనం ఎప్పుడు అనుకుంటాం కానీ వచ్చే క్షణం ఏంటి తెలియదు, ఎల్లుండి ఏమిటి తెలియదు మనకి. ఈ శరీరం అనేది ఏ రోజు ఎప్పుడు జారిపోతుందో తెలియదు. మనకి రేపు ఓపిక ఉండకపోవచ్చు, వీలు ఉండకపోవచ్చు. సో మీకు ఎప్పుడు వీలు దొరికి, ఎప్పుడు అవకాశం వచ్చినా వెంటనే వెళ్ళి ఆ స్వామిని దర్శించండి. సంకల్పం పెట్టుకుంటే చాలు, ఆయన చేపుచ్చుకుని అవుతాడు. అందుకని చెప్తాను నేను, నాయన ఎన్నోసార్లు దర్శించుకుంటున్న వాళ్ళందరికీ మీరు ఎక్కడ అహంకారం తెచ్చుకోకండి. నేను ఎన్నిసార్లు నాకున్న పొజిషను, నాకున్న పవరు, నాకున్న డబ్బు, పరపతి, వీటిలన్నిటి ఎన్నిసార్లు దర్శించుకుంటున్నాను నేను అహంకారం తెచ్చుకోకండి. ఒక్క అహంకారం వచ్చిందా ఇంకా ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోతాం అన్నమాట, ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోతాం. ఎంతోమంది విషయంలో చూశాను నేను. నాకు ఒక 15 సంవత్సరాల క్రితం రాజమండ్రి నుంచి ఒక ఆయన ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో ఏమంటాడు ఆయన, ఇప్పటికీ నేను మర్చిపోలేను, ఏదో ఆ మధ్య ఒక చోట చెప్పాను కూడా ఇలాగే ఒక ప్రోగ్రాంలో, ఎప్పుడో మళ్ళీ చెప్తాను వినండి. ఎంత శక్తివంతుడు ఆ స్వామి అనేది మనకు తెలుస్తుంది. ఆయన ఇలాగే చాలా కాలం క్రితం అన్నమాట, ఇప్పుడో 1940లో మాట, ఇది 40లోనో 50లోనో మాట అనమాట. కుటుంబం మొత్తాన్ని తీసుకుని ఆ రోజుల్లో ట్రైన్ తిరుపతి దాకా స్టేషన్ ఉండేది కదా, రేణిగుంటే ఉండే స్టేషన్. రేణిగుంటలో దిగి తిరుపతికి వచ్చేవాళ్ళందరూ. ఆ రేణిగుంటలో దిగిన తర్వాత ఈ ఎంత చూసి ఏంటి ఈ పిల్లలు వీళ్ళంతా గోలపెట్ట బట్టి ఈ దర్శనాన్ని బయలుదేరాడు ఆయన. బయలుదేరి ఎలా జరగాలి దర్శనం ఏమిటా అని చెప్పి ఒకటే అనుకుంటుంటే, ఎవరో ఒక ఆయన ఇంత నామంతో పొడుగ్గా ఉన్నాయని వీళ్ళ దగ్గరికి వచ్చి, పదని నేను దర్శనం చేయిస్తాను, మీకు ఎందుకు నేను దర్శనం చేస్తాను, పని మీతో పాటు ఉంటాన్ని తీసుకెళ్ళాడు. పైన ఏదో కొండ మీద ఉత్సవం జరుగుతోంది, జనం హడావిడి, చాలా హడావిడి ఉంది. అయినా ఈయన దగ్గరికి ఉండి అన్ని చోట్ల తీసుకెళ్తే ఈ వచ్చిన ఆయన విసుక్కున్నట్టు, ఏమిటి జనం ఏమిటి ఇట్లా ఉన్నానంటే, ఏం పర్లేదు నాయన, నువ్వేం విసుక్కోకు, నేను ఉన్నాను కదా, నేను నీకు చక్కగా దర్శనం చేయిస్తాను కదా, పద నువ్వు అని చెప్పి తీసుకెళ్ళి చక్కగా బ్రహ్మాండమైన దర్శనాలు చేయించి, దర్శనం చేసి బయటకు వచ్చిన తర్వాత ప్రసాదాలు తన చేతితో తాను తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చాడు. తీసుకోండి ప్రసాదాలు తీసుకోండి అంటే, ఇతను తీసుకున్నట్టే ఇంకొంచెం ఉంటే బాగుంటుందంటే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఎలా తెచ్చాడో ఎవరికి తెలియదు. క్షణాల్లో ఇంతంత పులిహార, వేడి పులిహార, చక్కెర పొంగలి, కట్టి పొంగలి, బ్రహ్మాండమైన ప్రసాదాలు అన్నీ, వడ అన్నీ తెచ్చి వీళ్ళకి ఇచ్చాడు. ఇవన్నీ తీసుకున్నారనమాట. ఈయనన్నాడు, చాలా థ్యాంక్స్, సంతోషం అండి అని అంటే, లేదు నేను వస్తాను పదండి మీతో పాప అంటే, అలాగే అంటాడు. వచ్చి మళ్ళీ రేణిగుంట దాకా వచ్చి ట్రైన్ ఎక్కిస్తాడు. ఈయన్ని ట్రైన్ ఎక్కిస్తున్నప్పుడు ఎక్కించబోయే ముందు ఒక మాట అడుగుతాడు ఈయన, చాలా బాగా జరిగింది కానీ మీ దర్శనాలన్నీ కూడా మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు దర్శనానికి అంటాడు. అంటే ఇది అంటాడు, ఈ రాజమండ్రి నుంచి వచ్చిన ఆయన, మళ్ళీ రావటం కూడా నా స్వామి, ఇప్పుడే ఇంత తంటాలు పడ్డాను నేను, మళ్ళీ రావటం ఏమిటి, ఆలోచిస్తాలే ఏదో అని అంటాడు. అప్పుడు అతను ఆ నామం పెట్టుకుని వచ్చిన మహానుభావుడు ఒక చిరునవ్వు నవ్వి తథాస్తు అని చెప్పి మాయమైపోయి వెళ్ళిపోతాడు. ఆయన చెప్తాడు, నాకు ఉత్తరం రాశాడు, పెద్ద ఉత్తరం అనమాట.
ఆయన అంటాడు, నేను ఆ రోజు ఇలా అన్నమాట నా పాలిటి శాపమై ఈ రోజు దాకా నేను మళ్ళీ స్వామిని దర్శించుకోలేకపోయానండి. ఎన్నిసార్లు వెళదాం అనుకున్నా, ఇది 50 ఏళ్ల క్రితం అయింది. అప్పుడు నాకు ఇంత 30 ఏళ్ళు ఉండేవి, ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చాయి. ఎంతో సంపాదించాను, పెద్ద కోటీశ్వరుని అయ్యాను. కానీ ఎన్నిసార్లు నేను తిరుమల ప్రయాణం సంకల్పించినా ఏదో విధంగా కుదరదు. వెళదాం అనుకుంటే ఆ ముందు రోజు నేను ఎక్కడో కాలు జారి పెట్టాం, ఇంకోసారి ఇంకోళ్ళు ఎవరో దూరం బంధువులు ఎవరో వెళ్ళిపోయి వెళ్ళలేకపోవటం, రకరకాల కారణాలు ప్రయత్నించానా నేను వెళ్ళలేకపోతాను అని కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని రాశాడు ఆయన. అదే అన్నాడు, పొరపాటున ఆ రోజు ఏమన్నాడు, అమ్మో ఇంత మళ్ళీ రావటం స్వామి అనుకున్నట్ట. అంతే, అక్కడితో మళ్ళీ దర్శనం కాలేదు. సాక్షాత్తు స్వామివారే దగ్గరుండి దర్శనం చేయించినా అలా అనుకున్నాడే. సో అలా ఎప్పుడూ మనం అనుకోకూడదు. ఒక్కసారి వెళ్ళటం అనేది ఎంతో జన్మజన్మల పుణ్యఫలం. ఇన్నిసార్లు వెళుతున్నామంటే అహంకారం తెచ్చుకోకుండా ఇంత అపారమైన కరుణ ఆయన మన మీద చూపిస్తున్నాడు అని తలచి చక్కగా స్వామిని ధర్మంగా ఉంటూ, మనుషులందరికీ మనం ఎన్నెన్ని జన్మలు చేసుకుని పాపాలు అనుభవిస్తుంటాం, అన్నిటి తగ్గట్టుగా రకరకాల అనుభవాలు వస్తాయి. ఎన్ని అనుభవాలు ఎన్ని వస్తున్నా ఇవేమీ కూడా భగవంతుడు ఆయన మనకేమీ పెట్టట్లేదు, మనం చేసుకుంటున్నాం. అయితే ఆయన నమ్ముకున్నందుకు ఆయన ఏం చేస్తాడు, చక్కగా మనకి శక్తిని ఇస్తాడు. ఇవి తట్టుకునే శక్తి ఇచ్చి, అయ్యో పాపం వీడు ధర్మ మార్గంలో వెళుతున్నాడు అని చెప్పి మంచి శక్తిని ఇచ్చి, అలాగే మీకు ఒక మంచి గురువుని కూడా చూపిస్తాడు. భగవంతుడు మంచి గురువుని చూపిస్తాడు. అన్ని రూపాలు ఆయనవే. అందుకని అంటాడు భగవంతుడు, నాయన నేను నీకు ఆ గురువు రూపంలో నీకు ఇస్తున్నాను, ఆయన సేవించు, ఆయన చెప్పిన మాట విను, అప్పుడు మనకి నమ్మకం కదా, మానవులందరికీ మన నమ్మకం కలుగుతుంది కదా. అటువంటి సద్గురువుని కూడా ఆ పరమేశ్వరుడు మనకి ప్రసాదిస్తాడు. మనం కావాల్సింది అలా చేయడం ఏంటంటే ఆ తాపత్రయం మనలో ఉండాలన్నమాట, ఆ ఆర్తి ఉండాలి. నాయన మాకు ఒక మంచి గురువుని ప్రసాదించు అని అంటే ఆయన ఇస్తాడు. చక్కగా ఆ గురువుని మార్గంలో నమ్ముకోండి. ఒక్కొక్కసారి ఏంటి, ఆ గురువులు కూడా నేను చాలాసార్లు చెప్తుంటాను, సాక్షాత్తు స్వామివారి రకరకాల అంశాలతో వచ్చిన వాళ్ళే ఉండొచ్చు. అది ఈరోజు మనం గ్రహించలేకపోవచ్చు. ఆళ్వార్ల గురించి చెప్పుకుంటున్నాం, అన్నమయ్య గురించి చెప్పుకుంటాం కదా. ఆళ్వార్లు ఏమిటి, ఆళ్వార్లందరూ స్వామివారి అనేక అంశాలతో వచ్చినవారు. స్వామి ఆయుధాలు, శంఖం, చక్రము, గద, మళ్ళీ శ్రీవత్ససం, ఇలా రకరకాల అంశాలతో వచ్చిన వాళ్ళే ఆళ్వార్లందరూ. సో ఆళ్వార్లు ఈ భూమి మీద సంచరించిన వాళ్ళే. మనమనటి దాకా మనకు తెలుసు, ఇన్ని ప్రబంధాలు రాశారు వాళ్ళు స్వామిని కీర్తిస్తూ. ఆళ్వార్లు ఉన్న కాలంలో వారిని ఇంత మహనీయులుగా స్తుతించిన వాళ్ళు, నమ్మిన వాళ్ళు, దర్శించిన వాళ్ళు, గ్రహించిన వాళ్ళు అతి తక్కువ మంది కదా. అలాగే ఈరోజు కూడా, నేడు కూడా ప్రతి కాలంలోనూ ఒక అన్నమయ్య ఉన్నాడు. అన్నమయ్య నందకాంశ సంభూతుడు అని మనం అంతా చెప్పుకుంటాం కదా. మనం అలా ప్రతి రకరకాల అంశాలతో ఆయన వచ్చిన వాళ్ళు మన మధ్య ఉంటుంటారు. అలాగా నేటి కాలంలో కూడా ఆ స్వామి అంశతో, స్వామిలో ఒక రూపం అంశతో తీసుకున్నవాడు. ఇప్పుడు మనం ఇంతకుముందు రామానుజాచార్యుల వారి గురించి అంటాం. రామానుజాచార్యుల వారు సాక్షాత్తు ఆదిశేషుని అంశ అని చెప్పి మన విశ్వాసం, మన నమ్మకం అన్నమాట. మన మధ్య సామాన్యులుగా తిరుగుతున్న వాళ్ళు ఉన్నవారు. అటువంటి వాళ్ళు కొంతమంది గురువులుగా మనకి ఎక్కడన్నా కనిపిస్తే మనకి ఇది ఎలా అనిపిస్తుందంటే, ఇది చాలామంది నన్ను అడుగుతుంటారు, నిజంగా అది ఎలా గ్రహించటం అండి? ఈ రోజుల్లో చాలామంది గురువులు అని చెప్పబడుతున్నారు, వెళుతున్నారు, వింటున్నాం మనం అని. మరి అంత శక్తి ఉంది అని ఎక్కడ గ్రహించగలుగుతాం? ఎక్కడ గ్రహిస్తాం? స్వామి రూపమే మనకి నాకు అని అంటే, మీకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, అటువంటి కొంతమంది దగ్గర గురువుల దగ్గర కూర్చున్నప్పుడు సాక్షాత్తు ఆ భగవంతుడి దగ్గర కూర్చున్న అనుభూతే మనకు కలుగుతుంది. అంటే మీరు ఎప్పుడు ఆనంద నిలయంకి వెళ్ళి ఆ స్వామి దగ్గర దర్శనం చేసుకుంటున్నప్పుడు మన మనసు అంతా ఒకసారి ఆగిపోతుంది. అంటే మనం ఎన్నో కోరికలతో వెళతాం, ఏ మాట మన నోట్లోంచి రాదు. ఎందుకు, అంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మామూలు భాషలో చెప్పాలంటే మనం ఆరా అంటాం, శక్తి అంటామే. ఇంత శక్తివంతమైన ప్రదేశంలో స్వామి యొక్క అంత శక్తి ఉండేటప్పటికీ అతి సామాన్యులను మనం అక్కడ ప్రవేశించగానే మన మనస్సు స్తంభించిపోతుంది అనమాట. ఏ ఆలోచన ఏమీ తెలియదు, ఎంతో ఆనందంలో అలా 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 ఆనందంలో తేలిపోతూ ఉంటాం, ఆనందంలో పడి. అటువంటి ఆనందం మీకు ఏ వ్యక్తి దగ్గర మీకు లభిస్తుందో, ఏ వ్యక్తి సమక్షంలో, ఆ వ్యక్తి మీతో ఏం మాట్లాడక్కర్లేదు, మీరేం ఆ వ్యక్తిని ఏదో స్తుతించి పొగడక్కర్లేదు, చెప్పక్కర్లేదు. కేవలం ఆ ఒక వ్యక్తి దగ్గర కూర్చున్నంత మాత్రమని
కూర్చుని కాసేపు మీరు ఒక అర్ధగంట గడుపుతారనుకోండి, అప్పుడు మీకు ఇంత ఆనందం సర్వం మర్చిపోతారనమాట. అంటే ఆ గురువు అంతటి భగవంతుడు అంశతో ఏదో ఒక అంశతో వచ్చిన వాడే అనమాట. అది మీరు గ్రహించి అటువంటి గురువులు కనుక మీకు ఈ జన్మలో ఎక్కడన్నా తారసపడితే వారిని సేవించండి, వారి దగ్గర వీలున్నప్పుడల్లా గడపడానికి ప్రయత్నించండి. చాలు, మీకు చక్కగా ఆ గురువు మిమ్మల్ని అనేక వేల ప్రారంధ కర్మల నుంచి మిమ్మల్ని దాటిపడేస్తాడు. ఆ గురువు చెప్పిన మాటని ఏమాత్రం జబదాటకుండా, వారు చెప్పే మాటల పరమార్థం మీకు అర్థం కాకపోవచ్చు ఆ క్షణంలో, వారికి మీ పిత జన్మలే కాదు, ముందు జన్మలు, రాబోయే జన్మలన్నీ కూడా గురువు గ్రహించగలుగుతాడు. సో మీరు ఆ చెప్పిన మాట చెప్పినట్టుగా విని ఆచరించండి. అప్పుడు మీకు గురువు అనుగ్రహం కలుగుతుంది. గురువు అనుగ్రహం కలిగిందంటే స్వామివారి అనుగ్రహం కలిగినట్టే లెక్క, సంపూర్ణమైన అనుగ్రహం కలిగినట్టే లెక్క అనమాట. మనం ఆ భగవద్ అంశతో వచ్చిన వారిని దగ్గర కూర్చుని వారి మాటలు విని వారు చెప్పిన మార్గంలో వెళితే మీ జీవితాలన్నీ సుసంపన్నం చేసుకోవచ్చు. స్వామిని ఎప్పుడు మనం కొలుస్తూ పోతూ ఉంటే చక్కగా మనని అనుగ్రహించి మీకు అటువంటి గురువుని అనుగ్రహిస్తాడు, మీకు ప్రసాదిస్తాడు కూడా. చూడండి ఎంత చక్క చిరునవ్వు నవ్వుతూ ఉంటాడో, మనం చెప్పేవన్నీ వింటుంటాడు, అన్నీ ఆలకిస్తూ ఉంటాడు ఆయన. ఎన్ని మాటలు, ప్రతి మాట చక్కగా ఆలకిస్తుంటాడు. అసలు ఈ స్వామి విగ్రహం కూడా మా ఇంటికి రావడం చాలా విశేషంగా జరిగింది. ఆ రోజుల్లో మనకు ఒక 20 సంవత్సరాల క్రితం డ్వాక్రా బజార్లని ఉండేవి. నన్ను చాలామంది మా ఇంటికి వచ్చిన వాళ్ళు అడుగుతుంటారు, ఎంతో కళగా ఉన్నారు, స్వామివారు ఎలా వచ్చారండి, ఎక్కడదండి విగ్రహం, ఇది ఇలా పట్టుకుని ఉంటారు అన్నమాట. ఇది ఏమన్నా మెటల్ బరువు లేకపోతే చెక్కదా ఇట్లా అడుగుతుంటారు వీళ్ళు పట్టుకున్నప్పుడు. నేను చెప్తుంటాను ఎలా అని, ఒక 20 సంవత్సరాల క్రితం ఆ డ్వాక్రా బజార్లోనే అవుతుండేవి ఆ రోజుల్లో. మేము ఒకసారి ఆ పబ్లిక్ గార్డెన్స్లో డ్వాక్రా బజార్లో వెళ్తుంటే అలా నడుస్తున్నాం, వెళ్తుంటే ఒక చోట మాకు ఈ విగ్రహం కనిపించుకుని ఎంతో అద్భుతంగా ఉండి అలా నుంచుండిపోయాం అనమాట. ఇంకా అసలు వెళ్ళబుద్ధి కావట్లేదు. ఇంతలో అక్కడ ఆ షాప్లో ఉంటారు కదా, అతను వచ్చి మమ్మల్ని అడిగాడు, ఏం స్వామి విగ్రహం కావాలా మీకు ఏంటని అడిగాడు. అంటే అదే అండి అనుకుంటున్నాం, చాలా అద్భుతంగా ఉన్నాడు అన్నాడు. అంటే మేము ఎంత విగ్రహం ఎంత ఖరీదని ఎంత అని అన్నాం. అని అతని నుంచి ఇప్పుడు తెలుసా 11,000 అన్నాడు. అమ్మో నమస్కారం పెట్టాం. అదేంటి నాయన అంటే అది మొత్తం శాండిల్వుడ్తో చేసింది అని అన్నాడు. అంటే అప్పుడు మాకు అంత భరించే శక్తి లేదు స్వామి అని చెప్పి నమస్కారం పెట్టుకుని ముందుకు వెళ్ళిపోయాం. ఏదో మిగతా స్టాల్స్ అన్నీ తిరుగుతున్నాం, చూస్తూ వెళ్ళిపోయి ఇంకా బయటకు వచ్చేస్తున్నాం. మేము వచ్చేస్తుంటే మళ్ళీ ఒక స్టాల్లో ఇదే విగ్రహం మళ్ళీ మాకు కనపడింది. సో అనుకుంటూ నేను దాటిపోతున్నా, అయ్యో స్వామి నిన్ను అలా చూస్తూ, నిన్ను ఇంటికి తెచ్చుకునేంత భాగ్యం నాకు ఇప్పుడు లేదు, చూద్దాంలే ఎప్పుడో ఆ భాగ్యం వస్తుందో అప్పుడే నేను తెచ్చుకోగలుగుతాను, నిన్ను నాకు ఆ భాగ్యం లేదు అని చెప్పి నేను అలా కనరేపు చూస్తూ ముందుకు నడుస్తున్నాను. నేను ఇంకా అప్పుడు ఆ షాప్ వాళ్ళు మమ్మల్ని పిలిచారు. పిలిస్తే నేను కొంచెం వెనక్కి ఒక అడుగు వెనక్కేసి లేమో వద్దు మేము ముందే చూస్తున్నాం అన్నాం. లేదు రాస్వామి అంది. అనేటప్పటికీ వెళ్ళాను, దగ్గరికి వెళ్ళాం అనేటప్పటికీ ఏం మీకు కావాలండి. లేదు అది చాలా ఖరీదు కదా తల్లి అని అంటే, అది ఖరీదు ఏంటది, అది 600 రూపాయలే కదండి. నేను అసలు ఆశ్చర్యపోయాను. ఇందాక నేను అక్కడ 11,000 అన్నాను, ఇప్పుడు ఈయన 6,600 అంటున్నానంటే ఏమిటంటే, నేను అప్పుడు ఉన్నాను, పోనీ 500 రూపాయలకి ఇస్తారా అని అన్నాను. అన్నట్టు తక్కువ తీసుకోండి అండి. అలా ఇదేంటంటే మనం పేపర్ పల్ప్ అంటాం కదా, అలా పేపర్ పల్ప్తో చేసిన స్వామివారి విగ్రహం. చూడండి, అదే విగ్రహం మళ్ళీ నాకు అక్కడ లభించటం, ఆ విధంగా లభించటం. 500 రూపాయలు అంటే మనం చక్కగా ఎఫర్ట్ చేయగలుగుతాం కదా. అప్పుడు తెచ్చుకున్నాం, స్వామిని ఇంట్లో పెట్టుకున్నాం. ఎప్పుడైతే నువ్వు ఉన్నావు అని ఆయన భావిస్తున్నావో దాంట్లో ఆయనే ఉంటాడు, నిత్యం ఆయన ఉంటాడు. ఇది ఎంతో మందికి చూసిన వాళ్ళందరూ, మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ అంటుంటారు అనమాట, అసలు ఆ స్వామిలో ఉన్నాడా అనిపిస్తూ ఉంటుంది. రోజు నిత్యం నేను స్నానం చేసి పొద్దున్నలాగానే ఆ స్వామికి నమస్కారం పెట్టుకుంటూ ఉంటాను. ఇది మనందరికీ కూడా సాధ్యమే. మనం ఎప్పుడైతే అన్నిటికంటే భావన ముఖ్యం అని చెప్తుంటాను చూసారా, మనం ఎప్పుడైతే స్వామి మన ఇంట్లో ఒక పటం ఉండొచ్చు, చిన్న విగ్రహం ఉండొచ్చు, ఒక ఫోటో ఉండొచ్చు స్వామివారిది, అక్కడ నుంచిని నమస్కారం పెట్టుకుంటే నాయనా అని మనస్ఫూర్తిగా ఆ ఫోటోలో కానీ ఆ విగ్రహంలో కానీ స్వామిని దర్శిస్తూ నమస్కారం పెట్టుకుంటే తప్పకుండా స్వామి దాంట్లోనే ఉంటాడు, దాంట్లోనే ఆవాహించింది అక్కడే ఉంటాడు ఆయన. కొంతమంది స్వామికి నైవేద్యం పెట్టకుండా, ఇంట్లో ఉన్న విగ్రహాలకి స్వామికి నైవేద్యం పెట్టకుండా తీసుకోరు. ఆ స్వామిని ఎన్నో రూపాయలు, ఒక్కోసారి వాళ్ళ విగ్రహాలకి నైవేద్యం పెడుతుంటే కసిపోయిన తర్వాత
అది ఇటు ఇటు కదిలింటాం కూడా కొంతమంది గమనిస్తుంటారు. అంటే స్వామి తీసుకుంటాడనమాట. మన నమ్మకం ఎప్పుడైతే భగవంతుడు ఆయన ఉన్నాడు అని నమ్మి ఆయనకి నివేదిస్తామో అది తప్పక ఆయన చేరుతుంది. ఆయన తప్పకుండా దాన్ని స్వీకరిస్తాడు. అలా స్వీకరించిన దానికి అందుకనే ప్రసాదానికి ఇంత శక్తి ఉంటుంది. భగవంతుని నివేదించింది ఏదైనా అత్యంత శక్తి అన్నమాట. అది స్వీకరిస్తే మనకి సర్వ పాపాలు హరిస్తాయి. మనం వింటుంటాం కదా, కుమ్మరదాసుడైన కొరువరత నెంబి అని చెప్పి వింటుంటామే. ఇంట్లో ఆ కుమ్మరివాడు ఏం చేస్తుండేవాడు, రోజు అతనికి చిన్న ఇంట్లో తిరుపతి వెళ్ళే ఆ రోజుల్లో వెళ్ళేంత ఇది లేక, తనకి స్థాయి లేకపోవడంతో ఆ స్తోమత అది లేక రోజు కుండలు అన్నమాట చేసుకుంటూ ఉండి చివరికి అతని ఇంట్లో ఒక చిన్న విగ్రహం ఉంటుంది స్వామిది. ఆ విగ్రహం దగ్గర ఈ కుండలు తయారు చేసిన తర్వాత చివరికి చేతికంతా మట్టి అంటుకుంటుంది గోడకి. ఈ మట్టి అంతా తీసేసి చివరికి ఆ మట్టితో చిన్న చిన్న పుష్పాలు చేసి పుష్పంలాగా ఇట్లా పెట్టి ఆ స్వామి పాదాల దగ్గర పెడుతుంటాడు రోజు. ఇదిలా గడుస్తుంటే కొన్నాళ్ళు అయిన తర్వాత తిరుమలలో అర్చకులు విశేషం గమనిస్తారు. ఏంటి, స్వామివారి పాదాల దగ్గర ఈ మట్టి పువ్వులు కనపడతాయన్నమాట. ఒక్కసారిగా ఒళ్ళు దళదరిస్తుంది వీళ్ళందరికీ. ఏమిటి పువ్వులు ఏమిటి ఇలా కనపడుతున్నాయి, ఎక్కడికి ఎలా వచ్చాయనంటే ఎవరు చెప్పిపోతారు. ఇది ఈ మాట ఆ మాట ఆ చక్రవర్తి దగ్గరికి వెళ్తుంది. తర్వాత తెలుస్తుంది అనమాట. ఇది ఈ కుమ్మరివాడు తర్వాత గ్రహించి ఆశ్చర్యపోతాడు. కుమ్మరివాడి భక్తి ఎంతటిదో చూడండి. ఆ భక్తికి మెచ్చి స్వామి అవి ఈ కథ చాలా విస్తారంగా ఉంటుంది, ఇంకా చెప్పచ్చు. ఆయన భక్తికి మెచ్చి స్వామి అవే స్వీకరించాడనమాట. అందుకనే ఎంత రోజు అలాగే నైవేద్యం పండుతాను. ఇంత చిన్న ఏంటి కుండ పెంకు ఉంటుంది కదా, ఆ పెంకులో పెట్టి నైవేద్యం పెడుతుండేవాడు స్వామికి. ఆ నైవేద్యం స్వామికి అక్కడ చేరుతూ ఉండేది అనమాట. అది రోజు ఆశ్చర్యపోతారు. అందుకని ఇప్పటికీ కూడా చిన్న ఓడు అంటారు వాళ్ళు, చిన్న ఆ ప్రసాదం స్వామివారికి కొత్త కుండ నుంచి చిన్న ముక్క తీసుకుని దాంట్లో నివేదించే అన్నప్రసాదం స్వామికి ఎంతో అపురూపమైనది. అప్పుడు ఆ చక్రవర్తి గ్రహిస్తాడు. చెప్పలేసు, నేనేదో చాలా గొప్పవాడిని బంగారు పూలతో పూజిస్తున్నాను నిన్ను అనుకున్నాను, చూసారా అంటే ఏంటి, ఆయన మనతో పాటే ఉంటాడు, మన చెంతే ఉంటాడు, మన ఇంట్లోనే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు, అన్నీ మన ముచ్చట్లన్నీ తీరుస్తాడు, చక్కగా వింటాడు అన్నీ కూడా అన్నమాట. ఒకటి కావాల్సిందల్లా చెప్పాను కదా ఇందాక, మనం చేసుకున్న ప్రారంభ క్రమాల వల్ల చిన్న చిన్న ఏదో చిన్న పడుతున్నా అవి వీటి గురించి ఆలోచించుకుంది. ఏదో జన్మలో నేను ఏదో చేసుకుంటాను అని ఎవరిని అకారణంగా వీటి వల్ల నిందించక వేరే మార్గాల్లో వెళ్ళిపోకుండా ధర్మంగా సన్మార్గంలో నడుస్తూ పోతుంటే స్వామి ఎప్పుడు మనకు అనుగ్రహించి ఈ కష్టాలన్నిటినీ తగ్గించి తన దగ్గర చేర్చుకుంటాడు. నన్ను అడుగుతుంటారు ఎప్పటికి వస్తుందో, ఎన్ని జన్మలకు వస్తుందో మోక్షం స్వామి మాకంటూ. ఆయన మోక్షం అనేది ఇన్ని జన్మలకో రావటం అనేది కాదు, మీరు మంచి మార్గంలో ఉండి ధర్మ మార్గంలో ఉండి అన్ని ఆలోచనలు వదిలేసి ఎప్పుడూ భగవంతుడినే స్మరిస్తూ ఉంటే. అసలు ఉపాసన అంటే కొంతమంది నాతో అంటుంటారు, స్వామి ఆయన ఎంతో ఉపాసన మార్గంలో ఉన్నారు, నేను చేయలేకపోతున్నాను, నేను ఈ ఉద్యోగంలో ఉంటూ నాకు ఇదే సరిపోతుంది, నేనేమి ఉపాసన చేయలేకపోతున్నాను అంటారు. ఆయన అసలు ఉపాసన అంటే నిత్యం స్వామివారి ఆలోచనలో ఉండటమే, ధర్మంగా ఉండటమే. మనం ధర్మంగా మంచి పనులు చేస్తూ ఉంటే ఎప్పుడైతే మనలో ధర్మం ఉందో మనలో స్వామి ఉంటాడు. ఇంకా ప్రత్యేకించి నువ్వు కూర్చుని గంటల తరబడి చేయటం కానీ నీవు చేస్తున్న ఉద్యోగ ధర్మం మానుకుని చేయడం ఒక్కలే. ఎవరి వృత్తి ధర్మాలు ఎవరి ఉద్యోగ ధర్మాలు వాళ్ళు నిర్వర్తిస్తూ నీ నడవడిక మనం రోజు చేసే పనులన్నీ ధర్మంగా చేసుకుంటూ పోతే ఆ స్వామి మనలోనే ఉంటాడు. మనం ఆయన ఉపాసిస్తున్నట్టే లెక్క. ఇదే అసలైన ఉపాసన అంటే ఇదే అనమాట. స్వామిని మనలో దర్శించవచ్చు. ఎందరో మహానుభావులు స్వామిని కన్నులు మూసుకుని వారిలోనే వాళ్ళు దర్శిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి నేను ఎప్పుడన్నా ఇలాగే ప్రశాంతమైన మనస్సులో ఉన్నప్పుడు, నేను చెప్పాను కదా తిరుమల వెంకటేశ్వర వతకల్పన రాస్తున్నప్పుడు స్వామివారు నాకు విశ్వరూపంలో దర్శనం ఇచ్చారు. అన్ని అసలు విశ్వం మొత్తం వ్యాపించి ఉండి అన్ని దేవతా స్వరూపంతో ఇచ్చారని ఆ దర్శనం ఇప్పటికీ నాకు హృదయంలో కలుగుతూనే ఉంటుంది. లోపల మనం అంతర్ముఖంగా చూడటం నేర్చుకోవాలన్నమాట. ఎప్పుడైతే అంతర్ముఖంగా చూడటం నేర్చుకున్నామో లోపల ఆ విశ్వరూప దర్శనమే నాకు ఇప్పటికీ లభిస్తూనే ఉంటుంది. ఇప్పటికీ లోపల కనిపిస్తూ ఉంటాడు ఆ స్వామి. అలా చక్కగా చిరునవ్వు నవ్వుతూ కనిపిస్తాడు. ఆయన కరుణ పొందాలి,
ఆయన వాత్సల్యం పొందాలి, ఆయన అనుగ్రహం పొందాలి. ఎప్పుడూ ఆయన అనుగ్రహం మన మీదే ప్రసరిస్తూ ఉండాలి అంటే ధర్మ మార్గమైన జీవితం నడుపుతూ ఉండటం ఒక్కటే చాలు. అతి తేలిక మార్గం. ధర్మాన్ని ఆచరిస్తూ మంచి మార్గంలో వెళుతూ, ఎందుకంటే ఈ కలి ప్రభావంలో మనుషులు అనేక మాయలకు లోనయ్యి ఇటు పరిగెడదామని చూస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆయన మీద పూర్తి నమ్మకం, పూర్తి ఆర్తి పెట్టుకుని ఎవరో గురువుని పట్టుకుని ఉన్నామంటే ఈ మాయలో పడనీయకుండా మనస్సుని ఏంటి పాతకాలం పూర్వజన్మల ప్రారంభ కర్మల వల్ల కలిగే మన ఆలోచనలు ఏదో ఇటు పోతుంటాయి. ఆ ఆలోచనలు పక్కకి తోసేస్తాడు ఆ స్వామి. మన్ని పక్కకి తోసేసి మంచి మార్గంలో మనం తీసుకెళ్తాడు. మనందరికీ తెలుసు ఒక శ్లోకం స్వామివారు చెప్పింది, అనన్యా చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే. ఎవరైతే నన్ను ఎప్పుడూ వేరే ఆలోచనలు ఏవీ లేకుండా నన్నే ఉపాసిస్తూ ఉన్నారో తేషాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వారి యోగక్షేమాలు ఎప్పుడైతే నన్నే ఉపాసిస్తున్నారో ఎల్లవేళ వారి యోగక్షేమాలు నేనే వహిస్తాను అని ఆ స్వామివారు మనకు చెప్తారు. అన్నిటికంటే ముందు ఏమిటి, చాలా ఇంకా ఉత్కృష్టమైనది ధర్మాన్ని ఆచరిస్తూ పోవటం అన్నమాట. ఎప్పుడైతే ధర్మాన్ని ఆచరిస్తూ పోతామో మనం, ఆ ధర్మస్వరూపమే భగవంతుడు. ఆ భగవంతుడే మనలో ఉంటాడు. అదే ఉపాసన అన్నమాట. ఇదొక మార్గం. ఉపాసనా మార్గంలో రకరకాల ఉపాసనా మార్గాలు. ఉపాసన అంటే స్వామికి దగ్గరగా ఉండటం అన్నమాట. మనం అసలు ఆయనే స్వామినే మనలో ఉంచుకుంటాం. అది ఎప్పుడు సాధ్యం? మనం ధర్మ మార్గంలో వెళుతూ ఉంటే ఆయన మనలోనే ఉంటాడు. అలా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎందరో తరతరాలుగా ఉపాసిస్తూ ఉన్నారు. పూర్వజన్మల ప్రారంభ కర్మాలు బట్టి ఎన్నెన్నో ఉద్యోగాలు ఎన్నెన్నో ఉంటూ ఉండొచ్చు. కానీ ఏదో చేస్తూ పోతున్నా ఎవ్వరినీ అకారణంగా నిందించటం కానీ, అకారణంగా కోపం తెచ్చుకోవటం కానీ, వేరే వాళ్ళ దగ్గర పరుషంగా మాట్లాడటం కానీ, మానసికంగా శారీరకంగా కానీ హింసించడం కానీ ఏమీ చేయకుండా, అస్సలు అటువంటి పనుల జోలికి వెళ్లకుండా ప్రశాంతమైన మనసుతో మనం ఉండి ఆ స్వామిని పట్టుకుంటే ఆయన చక్కగా మన మనసులో అలా తిష్ట వేసుకుని కూర్చుంటాడు. ఆయనకి అన్ని నామాల కంటే ప్రతి నామం ఆయనది. శ్రీనివాస అంటే ఇంకా ఇష్టంట, గోవింద అంటే చాలా ఇష్టం ఆయనకి. ఇలాగా రామానుజాచార్యులు వారు ఆయన ఇప్పుడు శ్రీనివాస అని పిలుస్తుండేవారు. ఆ మహాలక్ష్మి తల్లిని తన హృదయంలో ఉంచుకున్న ఆ పురుషోత్తముడు శ్రీనివాసుడు అయ్యాడు. ఆ శ్రీనివాసుడు మనకి అందరికీ ఎంతో అపురూపం అయ్యాడు. మనం ఎప్పుడు ఆ స్వామి రూపాన్ని మనం కూడా హృదయాల్లో నింపుకుని ఉండాలి. ఎన్నో లీలలు చూపిస్తాడు. ఆ నమ్ముకున్న వాళ్ళకి నిత్యం కాపాడుతూ ఉంటాడు. ఈ మధ్య నన్ను కొంతమంది అడుగుతున్నారు, ముందు తిరుచానూరు దర్శించుకోవాలా, ముందు తిరుపతి దర్శించుకోవాలి, తిరుమల స్వామివారిని దర్శించాలని. అది మన వీలు బట్టి ఎట్లాగైనా చేయొచ్చమ్మా. మీరు చక్కగా వీళ్ళని బట్టి ముందర తిరుచానూరు దర్శించుకుని అమ్మవారిని, తర్వాత అయ్యవారిని దర్శించవచ్చు. దాంట్లో ఎటువంటి ఇది లేదు. మీ వీలుని బట్టి మీరు చేయొచ్చు. చక్కగా ఇద్దరి అనుగ్రహం మీకు కలుగుతుంది. చక్కగా అసలు ఎన్ని స్వామివారి సుప్రభాతాలను ఒక్కసారి కౌసల్య సుప్రజారామ అని వినపడితే చాలు, మన మనసులు అన్నీ ఎంత పలకిస్తాయి. రోజు ఉదయం ప్రతివాద భయంకర అన్నన్ ఆయన రాసినటువంటి ఆ సుప్రభాతంతో స్వామివారు మేల్కొంటారు. మేల్కొంటం అంటే యోగ నిద్ర నుంచి మేల్కొంటాం. ఆయన అసలు నిద్రపోవటం అంటే ఏముంది స్వామికి? మేల్కొని ఆ చల్లని చూపుతో అన్ని లోకాలు మేల్కొంటాయన్నమాట. అన్ని లోకాల మీద ఆయన అనుగ్రహం ప్రసరిస్తుంది. అండ్ ఉదయం వేళల్లో ఆ సుప్రభాత పట్టణంతో తిరుమల కొండలన్నీ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. అసలు తిరుమలలో మనం ఎప్పుడన్నా తెల్లవారుజాము సమయంలో అంటే 3-4 గంటల వేళల్లో ప్రశాంతమైన మనస్సుతో ఆ ప్రదేశంలో మాడవీధుల్లో మీరు ఎక్కడ కూర్చుని ప్రశాంతంగా ఉంటారో, అంటే ఒక పావు గంట అర్ధ గంట పాటు వేరే ఆలోచనలు ఏమీ లేకుండా అలా కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ కూర్చుంటే మీకు అక్కడ ఓంకారం వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే తిరుమలలో ఓంకారం అంటేనే పరబ్రహ్మ స్వరూపం. ఆ స్వామి ఓంకారంలో ఉంటాడు. అది ఎందరికో యోగులు ఆ విధంగా గ్రహించారు, ఎందరో సిద్ధులు గ్రహించారు. ఇప్పటికీ కూడా మంచి సాధనా మార్గంలో ఉండి మంచి జీవన విధానం కలిగిన వాళ్ళవు అక్కడ ప్రశాంతంగా ఆకోనేటి ఒడ్డున కానీ, మనం ఆలయానికి ఈశాన్య భాగంలో కానీ ఎక్కడన్నా ప్రశాంతంగా కూర్చొని, ముఖ్యంగా ఉదయం మీకు 2:30, 3 నుంచి 4:30, 5 ఆ వేళల్లో 5 గంటల వేళల్లో కనుక
కళ్ళు మూసుకుని ఏమి మీరు చేయక్కలే, కామ్గా ప్రశాంతంగా కూర్చుని మీరు ఏ స్తోత్రాలు చదవక్కర్లేదు. ప్రశాంతంగా కూర్చుని మనస్సుని ప్రశాంతంగా ఏ ఆలోచనలు రానియకుండా ఉంచుకోండి. చక్కగా ఓం అని చక్కగా వినిపిస్తుంది. అక్కడంతా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఓంకారం. అది మన హృదయాల్లోంచి చక్కగా మనం వినగలుగుతాం. ఇది ఈ మధ్యకాలంలో కూడా నేను అప్పుడప్పుడు కొంతమందికి ఈ అనుభవం గురించి వింటున్నాను. నేను ఎన్నోసార్లు అనుభవించి మీకు చెప్తున్నాను. ఇది నేను ఏమిటి దీనికి సాధనా మార్గం అనేది ఒకటి, ఇంకోటి ధర్మ మార్గం ఒకటి. యూనివర్స్తో కనెక్ట్ అయ్యి ఉంటే ఎన్ని అద్భుతాలు మనం దర్శించగలుగుతామంటే ఈ సృష్టిలో గడిచిన కాలాలు, రాబోయే కాలాలు అన్నీ మనకి దర్శనమిస్తాయి. అక్కడికి చేరుకుంటాం అన్నమాట. అది ఎంతో మహాపురుషులకి, మహర్షులకి సాధ్యమైంది, దర్శించగలిగారు అంటారు కదా. వాళ్ళన్నీ భూత భవిష్యత్ వర్తమాన కాలాలు దర్శించడం అంటారే, అది ఇప్పటికీ కూడా మనకి సాధ్యమే. ఇది తిరుమలలో సాధ్యం, కాశీలో కూడా ఈ విధంగా వినిపిస్తుంది. ఇలా పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లో, మీకు శ్రీరంగంలో వైష్ణోదేవి టెంపుల్ ఆలయంలో, ఇలా అక్కడక్కడక్కడ ఆలయాలు వినిపిస్తుంది. మనకి అతి చేరువలో ఉన్న తిరుమలలో మీరు ఈసారి వెళ్ళినప్పుడు ఇది ప్రయత్నించండి. మొదటిసారి మీకు ఇది సాధ్యం కాకపోవచ్చు, తర్వాత అయితే ముందు చెప్పినట్టుగా మన జీవన విధానం కానీ ఈ ధర్మపరంగా ఉంటే తప్పకుండా మీకు ఓంకారం చక్కగా వినిపిస్తుంది. అది వినిపించిందంటే మన శరీరం మొత్తం స్వచ్ఛమైపోతుంది. శరీరమే కాదు, మనం పూర్వజన్మంలో చేసుకునే ఎంతో ప్రారబ్ధ కర్మ కూడా ఆ శబ్దం యొక్క శక్తికి పూర్తిగా ఆ ప్రారబ్ధ కర్మ అంతా నశించిపోతుంది, భస్మం అయిపోతుంది అనమాట. అయిపోయి ముందు జన్మలన్నీ ఉత్తమ జన్మలు కలుగుతాయి మనకి. అది తిరుమలలో ప్రతి ప్రదేశము ఎంతో పవిత్రమైనవి. ఎందుకంటే అది నేల మీద నిత్యం దేవతలు నడిచేది. ఇంతకుముందు మనకు తెలిసిన మహానుభావులందరూ, ఒక అన్నమయ్య కానీ, ఒక పురంధరదాసు, త్యాగరాజు, ఎందరందరూ రామానుజాచార్యులు వారు, అనంతాచార్యులు వారు, ఎంతో మహానుభావాలందరూ నడిచిన ప్రదేశం అన్నమాట. ఎంతో శక్తివంతమైనది. అండ్ సాక్షాత్తు స్వామివారే నిత్యం మన మధ్య తిరుగుతూ ఉంటారంటున్నాను కదా, అంతటి పవిత్ర ప్రదేశం. అందుకనే తిరుమల మీద అక్కడ ఉన్నంతకాలం పాదరక్షలు ధరించకండి అని చెప్పేది నేను. పాదరక్షలు అస్సలు ధరిస్తే మన ఆసక్తిని గ్రహించలేం మనం. పాదరక్షలు మాడవీధుల్లో ఉన్నప్పుడు, అసలు తిరుమల కొండ మీద ఉన్నప్పుడే పాదరక్షలు గ్రహించకండి. పవిత్రంగా ఉండండి. అండ్ తప్పకుండా మీరు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించండి. దాంట్లో ఎంతో శక్తి ఉంటుంది. అన్నం అంటేనే పరబ్రహ్మ స్వరూపం. సో తరిగొండ వెమ్మవాం సత్రంలో చక్కగా రోజు పొద్దున్న సాయంత్రం దాకా పెడుతున్నారు కదా, ఆ ఒక్క పూటన్నా ఆ స్వామివారి ప్రసాదం స్వీకరించండి. అది కూడా ఒకసారి వెళ్ళినప్పుడు కుదరకపోతే ఇంకోసారి నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు స్వీకరించండి. అలా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్ళినప్పుడన్నా స్వామివారి ప్రసాదం స్వీకరించండి. అన్నప్రసాదం మీ శరీరం ఎంతో తేజస్సు పొందుతుంది, ఎంతో శక్తి లభిస్తుంది అనమాట. అంతటి పవిత్రమైన ప్రదేశంలో, అలాగే తిరుమలలో కొండ మీద చేసిన ఏ దానమైనా సరే ఎన్నో కోటి రెట్లు ఫలితం ఇస్తుందని చెప్తారు. ఏ దానం చేసినా కోటి రెట్లు ఫలితం ఇస్తుంది. అందులో పుష్కరిణి నది ఒడ్డున మీరు సంకల్పం చేసుకుని పుష్కరిణి ఒడ్డున అనమాట చేసే దానం. మీరు అక్కడ ఆ క్షణంలో కుదరకపోవచ్చు, దానం ఇవ్వడానికి మీకు ఆ వ్యవస్థ నలుగురు ఏం చేద్దామని కుదరకపోవచ్చు. కానీ సంకల్పం చేయండి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చేయండి ఆ దానం, ఎవరికైనా చేయదలుచుకున్నప్పుడు. కానీ సంకల్పం మీరు చేసుకుని కాస్త పుష్కరంలో నీళ్లు చేసుకుని తల మీద చల్లుకొని నేను ఈ విధంగా దానం చేస్తున్నాను అని చెప్పి స్వామివారికి నమస్కరించి పుష్కరునికి నమస్కారం చేసి సంకల్పం చేసుకుంటే ఆ దానాన్ని, ఆ దాన ఫలం మీకు అక్కడే లభిస్తుంది. మీ అందరూ కూడా చక్కగా మంచి మార్గంలో ఉండండి. ఎటువంటి ఆలోచనలు రానియకుండా, చెడు ఆలోచనలు. అందులో నేను ఎప్పుడు ఈ మధ్య కాలంలో చెప్తున్నాను, ముందు కాలం అతి క్లిష్టంగా ఉండబోతోంది ప్రపంచానికి. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఇంకో 3-4 సంవత్సరాలు ఇలాగే ఉండబోతోంది. సో ఇటువంటి కాలంలో ఎన్నో అనుకోని అనారోగ్యాలకు గురవుతున్నారు మనుషులందరూ, అనుకోని మానసిక సమస్యలు గురవుతున్నారు. అలాగే మనం కంటే చూస్తున్న కొంతమంది మహాత్ములు నిష్క్రమిస్తారు ఈ భూమి మీద నుంచి. ఇటువంటి కష్టతరమైన ప్రదేశాల్లో ఎన్నో అగ్ని ప్రమాదాలు, నీటి ప్రమాదాలు చూస్తున్నాం. ఇటువంటి కష్టతరమైన పరిస్థితులు రాబోతున్నాయి 3-4 సంవత్సరాలు. ఇది ఇప్పుడు చెప్తున్నట్టుగా నేను సృష్టిలో అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి కాలక్రమంలో. ఇటువంటి వాటి నుంచి మనల్ని రక్షించేది స్వామివారు. ఆ స్వామివారిని నమ్ముకోండి,
ధర్మ మార్గంలో వెళ్ళండి. ఎప్పుడు తప్పకుండా ఆ స్వామి మన ఈ కష్టాలన్నిటి నుంచి రక్షించి చక్కగా చల్లగా కాపాడతాడు. స్వామివారు మీ అందరినీ కలకాలం చల్లగా చూడాలి. మీ అందరినీ, మీ కుటుంబాలన్నింటినీ చక్కగా చూడాలని, మీ అందరికీ మంచి సద్బుద్ధి ప్రసాదించాలని, మీ అందరికీ సద్గురువుని అనుగ్రహించాలని, మీ జీవితాలన్నీ సుసంపన్నంగా గడవాలని, మీ తరతరాలు మీరే కాదు మీ ముందు తరాలు కూడా అందరూ చల్లగా చూడాలని ఆ స్వామివారిని అనేక విధాలు నమస్కరిస్తూ ఈరోజు ఇంతటి మహాభాగ్యం ప్రసాదించిన స్వామి ఆయన ఆవహించి నన్ను చెప్పించడమే తప్పితే నేను లేకపోతే నా వల్ల సాధ్యమా స్వామి గురించి చెప్పడానికి ఎవరికి ఎంత ఇందాక చెప్పినట్టుగా నేను నారదాది మహర్షులు కూడా అంటారట, అమ్మో స్వామి మీ చెప్పడానికి మేము ఎక్కడ తరం అని. అటువంటి మహర్షులకే స్వామి యొక్క గుణాలు కీర్తించడానికి విశేషాలు చెప్పడానికి అంత శక్తి లేనప్పుడు అతిసామాన్యనండి నేనెంత. సో ఈ మాత్రం చెప్పగలుగుతున్నానంటే అది పూర్తిగా స్వామి అనుగ్రహం తప్ప మరొకటి కాదు. ఆ స్వామివారే ఈ పూట 4 మాటలు నా చేత తెప్పించారు అంతే. అంత తప్పితే ఈ శరీరం ఎప్పుడు నేను అంటాను కదా, ఈ శరీరం అనేది వాక్ అనేది రావడానికి ఒక మార్గం సాధనం తప్పితే అంతకు మించింది ఏం లేదు. ఇదంతా ఎప్పుడూ ఆ స్వామివారికే అంకితం, ఆ పరబ్రహ్మమూర్తికే అంకితం. ఓం నమో వెంకటేశాయ.